முன்னந்திருவாய் முடிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினவாள தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. முன்னோர் முடிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோத்தினதே சொல்லி இது சுத்த ఉపదేశవరవార్చదంబర్ మూర్ఘరావార్. ఈ పాసురం అనేది ఉపదేశరత్నమాల 71వ పాసురం. సేవాకాలం చేసేటప్పుడు గోష్ఠి వాళ్ళు ఈ పాసురంతో నిలిపేస్తారు. నిలిపేసిన తర్వాత మిగతా 2 పాసురం ఉండాలి కదా. పూర్వాచార్యులకి నాకు పాసురం 72వ పాసురం. ఇందోపదేశరత్నమాలదని అనే పాసురం 73వ పాసురం. ఈ 2 పాసురాలు శాక్తవర పాసురంగా పెట్టుకుంటారు. పెరుమాళకు ఏదైనా కండరులం చేసి దాని తర్వాత మళ్ళా మంగళహారతి ఇచ్చి దాని తర్వాత ఈ 2 పాసురాలని శాక్తవరగా సేవించి ఒక క్రమం అనేది వైష్ణవ సంప్రదాయంలో ఉండాలి. అది కాకుండా 74వ పాసురం ఒకటి ఉంటుంది. అయితే ఇది మనవాళ్ళ మనం చేయలే. ఎరంబియప్ప అని ఒక పెద్ద ఆయన అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఆయన చేసాడు మనవాళ్ళమని ఈ ప్రకారం ఇంత వైభవం ఆయనకి అని చెప్పి అది కలుపుకొని చేవిస్తే ఒక పద్ధతి అనేది మన సంప్రదాయంలో ఉంటుంది. ఇప్పుడు 71వ పాసురం ఆశ్చర్యమైన పాసురం. వాళ్ళు మూర్ఘులు అంటారు. శాస్త్రం చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాల. ఎప్పుడు అంతా చాలా ముఖ్యం. మన సంప్రదాయంలో ఎప్పుడైనా కానీ సనాతన ధర్మని ముందు ఎలా ప్రవర్తించారో ఆ దాన్ని అట్నే ఫాలో చేసుకోవాలి. మనం కొత్తగా చెప్పకూడదు. చెప్పే జ్ఞానం మనకి లేదు. సరే స్వామి, చెప్పే జ్ఞానం లేదు. ఇప్పుడు కాలానికి తగినట్టు ఒకటి మార్పు వస్తూ ఉంటుంది కదా. ఏదో కొత్త కనిపెడుతున్నారు కదా, ఒకటి చేస్తున్నారు కదా. అదే ప్రకారం ఆ కాలానికి తగినట్టు వ్యాఖ్యానాలు ఉండింది. ఇప్పుడుండే కాలానికి తగినట్టు కొంచెం వ్యాఖ్యానాలను మార్చుకుంటే ఏమైనా తప్పొస్తుందా? మార్చుకోవచ్చు కదంటే మార్చుకోని కాదు. శాస్త్రం అనేది ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒకే పద్ధతిగా ఉంటుంది. దానితో నిన్న మనం చూసేము దీని ముందు కాలక్షేత్రంలో. తల్లిదండ్రులు అనేది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మారిపోతారంటే లేదే. ఎవరు మారడు. వీళ్ళు ఏం పద్ధతి పెట్టుకుంటారంటే, ఆ పక్కన విదేశంలో అంతా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, దాని తర్వాత వాళ్ళు మార్చేస్తారంటే వీళ్ళే మారిపోతారు. అది ఆడవాళ్ళైనా మారిపోతారు, మగవాళ్ళైనా మారిపోతారు. అయితే మన భారతదేశంలో అట్లా కాదు. ఒక పత్ని ఆ పద్ధతి మనం ఉంటాము. మార్పు ఉంటుందంటే ఉండదు. అయితే అక్కడ ఉన్న అలాంటి కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు కూడదు. ధర్మపత్ని అనేది శాస్త్ర సమ్మతం. ఆ శాస్త్ర సమ్మతం ప్రకారం ఉండాల. సరిగా లేదే స్వామి, ఏం చేయాలి? ఆ సరిగా లేకుండా ఉండడానికి ఎవరు కారణం? తల్లిదండ్రులు. పిల్లోళ్ళని కానీ పిల్లల్ని కానీ సరిగా పెంచాలంటే ఏంటి? పెద్దవాళ్ళ మాట వినాల. మున్నోరు మడింద మురై తప్పామల్ కేట్టి. అది చాలా ముఖ్యం. అది పెద్దవాళ్ళ మాట విని వాళ్ళ మీద ఒక అభిమానం పెట్టుకొని, వాళ్ళ మీద ప్రేమ పెట్టుకొని, వాళ్ళంటే చాలా ప్రేమగా ఉంటే అప్పుడు ఇలాంటి స్థితిలు, ఇలాంటి ప్రమాదాలంతా రాదు. ఇప్పుడు వస్తుందంటే ఏమర్థం? నాకే అన్ని తెలుసు. ఇంతటికి మన భారతదేశంలో ఉపదేశానికి తక్కువ లేదు. అక్కడక్కడక్కడ పెద్దవాళ్ళు ఏమేమి ఉపదేశం చేయాలో చేస్తూనే ఉంటారు. అయితే ఆ పక్కన వేరేదో దురుపదేశాలు చేస్తారు. ఈ ఏదో ఒకటి మార్చి ఏది శాస్త్రమో, ఏది సంప్రదాయమో, ఏది పురాణాలో అదంతా మార్చేస్తారు. అన్ని మార్చేసి ఈ ప్రకారం చేశాడు. అందువల్ల దాన్ని ఏదన్నా మార్పు ఈ ప్రకారం కాదు అని చెప్తే కోపం వస్తుంది. నిజం చెప్తే కోపం వస్తుంది. అబద్ధాలనే పోతా ఉంటే
అప్పుడు అబద్ధంలో పోతా ఉంటే ఏమవుద్ది లోకం? భగవంతుడు కొన్ని మందిని సృష్టిస్తాడు. ఏదో అబద్ధంలో పోతుంది, నువ్వు సరిచేసిరా అని కొన్ని అవతార పురుషుల్ని సృష్టిస్తాడు. వాళ్ళకి కైంకర్యం ఇస్తాడు. వాళ్ళ తీసుకెళ్ళి కైంకర్యం ప్రకారం చెయ్యాలనుకొని దాన్ని ఏ పద్ధతి ప్రకారం చెయ్యాలో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ ఉపదేశం చేస్తారు, సదుపదేశం. అది తీసుకోరు. ఎందువల్లంటే మూర్ఖతనం. దానిగా మన వాళ్ళు ఇప్పుడు ఇది 600 సంవత్సరం ముందని ఇది చెప్పేశాడు. ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇది శుద్ధ ఉపదేశవర వార్తదంబర్ మూర్ఘరావార్. మూర్ఘుడు ఉంటాడు. ఈ మూర్ఘతనం అనేది ఎట్లా వస్తుందంటే ఏదో చిన్న పిల్లలకు వస్తే బాగుంటుంది, అది మనకి ఆటలాటగా ఉంటుంది. పిల్లలండి అంతే, అది మనకి నచ్చది. ఏదో ఒకటి పిల్లలు తంటారు అనుకోండి, కాలుతో తంతారు. నా మనవడు ఇట్లా కొట్టాడు అనుకోండి, ఏంటండి స్వామిని కాలుతో ఎగిస్తానంటే బాధ్యంగా తీసుకుంటాము. పిల్లల కాలు మన మీద పడింది, పిల్లలు చెప్తే బాగుంటుంది. అయితే ఇంత ఏజ్ అయిపోయి ఏదోదో నా దీనికి దానికి దానికి అని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు ఉండేటోళ్ళు శాస్త్రం తెలవకుండా, సంప్రదాయం తెలవకుండా, ఏం మాట్లాడతామని కూడా తెలవకుండా, అది ఇది శాస్త్రమైనది ఈ ప్రకారం మనం మాట్లాడచ్చు అంటే తెలుసు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళకి అందరికీ మనం మాట్లాడే తప్పుని తెలవదంటే తెలుసు. తెలిసినా కూడా నేను ఏం పట్టానో ఆ పట్టుదల అట్నే ఉంటుంది. అది తప్పలేదు, ఆ ప్రకారం ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే ఏమవుద్ది? కైకి ఈ ప్రకారం పట్టుదల పట్టింది. భర్త పయ్యోడు, దశరథ చక్రవర్తి పయ్యోడు 60,000 సంవత్సరాలు బతికున్నాడు. ఏమైంది? ఏదో ఒకటి వచ్చి మధ్యలో దూరింది. దూరి ఆమెకి ఏం దుర్బుద్ధి చెప్పాలో చెప్పింది. అది వినకూడదు కదా, మొదట వినలా. కైకేయి మొదట వినిందంటే వినలా. ఏం చెప్తున్నావు నువ్వు? తప్పు చెప్తున్నావు. నా రాముడికి పట్టాభిషేకమా? దానికన్నా వేరే ఆనందం కావాలి నాకు అని చెప్పి ఆ మాట చెప్పింది మొదట. మళ్ళా దానికి ఎట్ట బ్రెయిన్ వాష్ చేయాలను ఇక్కడ చేస్తా ఉండి అప్పుడు మారింది. ఆ ప్రకారంగా మారిన వాళ్ళే వీళ్ళంతా. ఎందుకు మారిందంటే సత్వగుణం లేదు, రజోగుణం తమోగుణం వస్తుంది. వాళ్ళ కర్మాధీనం. ఏం చేసేది? ఇప్పుడు మనిషిగా పుట్టి ఏదో 4 మంచి విషయాలు చెప్పుకొని మంచి ఉపదేశం చేసుకొని ఆ భగవంతుడు తిని సేవకున్న పోయి అక్కడ ఆనందంగా ఉంటానని లేదు లేకుండా ఇలాంటి ఒక ఛాన్స్ మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం పరిపూర్ణంగా తీసుకోవాలి కదా. ఆ అవకాశాన్ని మనం ఏంటి చేస్తున్నాము? తప్పుగా తీసుకుంటున్నాం. వాళ్ళుగా మూర్ఘన్ అంటారు. మనవాళ్ళు పన్నెంజిల్ తోత్తినద చెల్లి ఇది శుద్ధ ఉపదేశవర వార్తదంబర్ మూర్ఘర్. అది ఏమో మనకి ఈ పాసురం రావటం, ఇలాంటి పరిస్థితి రావటం రెండు ఒకటిగా కుదిరింది. కుదిరిందంటే ఈ పాసురానికి తగినట్టే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కడో వచ్చింది పడలేదు, మన దగ్గరే ఉండదు. మన దగ్గరే ఉండదు. ఎంత పాపాలు తెలుసా, సామాన్యం కాదు. వరాహనాయన చెప్తున్నారు, నక్షమామి వసుందరే. నా భక్తుడిని ఉన్న ఒక్క మాట చెప్పండి, వాళ్ళని నేను క్షమించేనే లేదు. ఏమి వాళ్ళు ఎంత కోటి కాలాలు నాకు తివారాధన చేస్తాను, నాకు పూర్తి అర్చన చేస్తే కూడా నేను ఒప్పుకునేది లేదు. ఒక్క విషయం చెప్తాను, టైం అయినా కూడా పర్వాలేదు. సీతకి గర్భవతిగా ఉన్నప్పుడు రాముడు నువ్వు అడవికి పో, వాల్మీకి ఆశ్రమంలో ఉంటావు కదా అని చెప్పి పంపించేశాడట. ఎందుకు పంపించాడు? రాముడికి తర్వాత సరే వచ్చింది కదా, ఏదోదో మాటలు వచ్చింది, భరతుడు ఏదో చేసాడు, మాటలు వచ్చింది, సంతకి వచ్చింది, తీసుకోవాల్సిందే కదా. రాముడు మీకు తప్పండి, ఎవరు చెప్పారు? ఇదంతా తెలవదు.
ఇదంతా ఎవరికీ తలవదు. మన సంప్రదాయం ఉండేటోళ్ళుగా తెలుసు, వైష్ణవాలుగా తెలుసు, వేరే ఎవరికి తలవదు. ఒక్కొక్కరు మన వైష్ణవుడిగా పుట్టేనే, ఇంత అనుగ్రహం భగవంతుడు మనం చేసేడే, దీనికన్నా మనకేం అనుగ్రహం కావాలా? ఎక్కడో పుట్టకుండా, ఏదో చేయకుండా, ఇలాంటి తప్పు మాటలంతా మాట్లాడకుండా, రోజు వాడికి ఇట్లా చేసేవే నాకు, దీనికన్నా నాకేం కావాలా అనుకోవాలా రోజు. ఆ భగవంతుడి దగ్గర మనం మంగళాశాసనం చేస్తా ఉండాలా, ఆచార్య పురుషాలకి మంగళాశాసనం చేస్తా ఉండాలా, భాగవతుడికి మంగళాశాసనం చేస్తా ఉండాలి. వచ్చిన తర్వాత కూడా ఆ సీతని తీసుకున్నాడంటే లేదు. ఏం స్వామి భార్య అతని లేదు, రాముడు ఏదైనా దుర్మార్గుడా? లేదే, ఏదే లేదు. అట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇదంతా ఎవరికి తెలుసు? మన సంప్రదాయంలో ఉండే ఆచార పురుషుల మీద తెలుసు, మరి ఎవరికి తెలవదు, ఎవరికి తెలవదు. ఈ రహస్య గ్రంథాలతో మనోళ్ళు చెప్తారు, ఇదా వినాలా? ఎందుకు స్వామి? అడవికి పంపించింది ఆమెనే అడిగింది. ఎప్పుడు గర్భవతిగా ఉన్నామా, నీ కోరికలు ఏమైనా అడగతాను, పెద్దవాళ్ళు అడగతాను, భర్త అడగతాను, ఏదో చెప్పద్ది, ఇది తీసుకోవాలా, ఇది తినాలా. అయితే మనకంటే మన వాళ్ళంటే ఏం చేస్తారంటే, నాకు ఇది తినాలని ఆశగా ఉన్నది, ఇది తినాలా, ఇది తినాలా, ఏదో అని అనుకుంటా కదా. అది కాదు, ఈ భగవంతుని చెల్లించాలా, ఆ భగవంతుని చెల్లించాలా అని చెప్పాలా. మనలో చెప్పటం లేదు, ఆ కాలంలో అట్లా ఉండింది. అందువల్ల శ్రీ పిరాటి ఏం చేసింది, సీతా పిరాటి ఋషుల మధ్యలోనే ఉండాలా అని కోరిక, కరెక్ట్ అయిన కోరిక, అట్లా ఉండాల. వాళ్ళ మధ్యలో ఉంటేదా పిల్లలు పిల్లలు సత్వగుణంతో పెరుగుతారు. ప్రహ్లాదుడు ఎట్లా ఆ భక్తి వచ్చింది, నారద మహర్షి పూర్తిగా ఉపదేశం చేశాడు, ప్రహ్లాదు వింటున్నాడు, కొడుతున్నాడు. ఈ ఉపదేశంతో నిజమైన ఉపదేశం, వీళ్ళలా కాదు. అప్పుడు ఎందుకు స్వామి అప్పుడు రాముడు తీసుకోలేదంటే లోపల ఏదో ఒక ఆయనకి ఒక శ్రమ ఉండదు, ఏదో ఒకటి ఉంటది. ఏ స్వామి ఎందువల్ల సీతని ఈ 1000 సంవత్సరాలు సీత ఉంది, లవకుచాలు పుట్టాడు, అయిపోయింది. వాడికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చింది, అయోధ్యకు వచ్చింది సీత. తీసుకోవాల్సింది లేదే, మళ్ళీ భూమి పిరాటి తీసుకుపోయింది, తీసుకుపోయి శ్రీవైకుంఠం పోయిందంటే ఎందుకు స్వామి ఆ ప్రకారం చేసిండే? భాగవత అపచారం. మనిషి కోర రాముడు, సీత భాగవత అపచారం చేసిందా? ఎక్కడ స్వామి, ఎక్కడ జరిగింది అది? రావణాసుడు జింకగా వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు. రాదు, మారీచుడు జింకగా వచ్చాడు. రావణాసుడు ఎట్లా వచ్చాడు? ఒక సన్యాసిగా వేషం వేసుకోడు, కపట సన్యాసి. ఆ రకారం వేషం వేసుకుని వచ్చి భిక్ష ఎత్తుకొచ్చాడు. దాని ముందు జింకగా వచ్చి ఎవరు మారీషుడు ఎంతనో చెప్పాడు. మారీషుడు ఎంత ఉపదేశం చేసిన రావణాసుడు తీసుకోరా, నువ్వు పోలేదంటే నేను నిన్ను సంపతాన్నాడు, నీ దగ్గరే సచ్చేది కనుక రాముడు బాణ వల్ల నేను చచ్చిపోతాను చెప్పి వచ్చేసాడు. వచ్చుడు పోయింది, ఆ కథ అంతా నీకు అన్ని తెలుసు. అప్పుడు ఆ జింకని బాణంతో కొట్టాడు. ఆ జింక ఏం చేసింది, లక్ష్మణ అని పడిపోయింది. అప్పుడు ఈ మాట, ఈ శబ్దం సీతాపిరాటి చెవులు వినింది. వినిన తర్వాత లక్ష్మణుడు అక్కడే కాపలా పెట్టేసి రాముడు పోయాడు, ఆ జింకని నేను తీసుకొస్తాను. లక్ష్మణి సీతాపిరాటకు కాపలా పెట్టేసి పోయాడు. పోయిన తర్వాత లక్ష్మణ అనే ఒక శబ్దం వచ్చింది కదా, ఓ లక్ష్మణ, నీ అన్నకి ఏదో ఆప్తి, రాముడికి ఏదో ఆప్తి, నీ పేరు చెప్పి పిలిచాడు, పో నువ్వు పో అన్నాడు. తల్లి లేదు, రాముడికి ఏ ఆప్తి రాదు, ఏది రాదు, నువ్వు భయపడవాక, నాకు తెలుసు. అది జింక, ఆ జింక ఈ మాట చెప్తుంది, నాకు తెలుసు అని చెప్తే ఎంత మాట్లాడినా కూడా పిరాట్ తీసుకోరాదు.
నువ్వు పోవటం పోవాలి, ఎందుకోసం కన్నావు పో. అప్పుడు ఒక చెప్పలేని ఒక మాట చెప్పింది లక్ష్మి మీద. అప్పుడు పోవాల్సిన నిర్బంధం వచ్చింది. అది భాగవత అపచారం. అది అట్లనే రాముడు మనసులో ఉంటుంది. ఒక పిరాటి చేతుల పట్ల ధర్మపత్ని, ఆ పిరాటి భాగవత అపచారమే అట్లే మనసులో ఉండాలంటే మన స్వామి మీద వీళ్ళందరూ చెప్తున్నారే భగవంతుడు ఎట్ట ఉండు తెలుసుకోవాలి. వదలుడు. అయితే అది మనం దానికి ఏం చెప్పకూడదు. వాళ్ళకు కూడా మంచి జరగాలనుకోవాలి. స్వామి రామానుజుడు అదే చెప్తాడు. పురత్తాడు ఈ ప్రకారం ఏంటి వీళ్ళంతా తప్పుగా ప్రవర్తిస్తున్నారే, శాస్త్రి ఈ ప్రకారం చెప్పిన తర్వాత వీళ్ళంతా తప్పుగా చెప్తున్నారే, వేదాంతం ఈ ప్రకారం మార్చి అర్థాలంతా మారుస్తున్నారంటే వాళ్ళకంతా ఏం బుద్ధి లేదా? వాళ్ళంతా ఈ ప్రకారం చేస్తున్నారు. కురత్తాడు అలాంటి మాట చెప్పదా? అట్లా మాట్లాడబాక. వాళ్ళకి మంచి స్వభావం రాము కోరుకో భగవంతుడి దగ్గర. ఈ మాట్లాడబాక. ఇది మన సంప్రదాయం. ఇది మన సంప్రదాయం. తల్లి ఏం చెప్తుంది? ఎల్లే ఇలంకలియ శ్వాసనులు నానేదా నాయుడుగా, నేనే తప్పు చేసినట్టుగా ఉంటుంటు. ఒక శ్రీ వైష్ణవుడు ఎట్లా ఉండాలి తెలుసా? లేని తప్పు చెప్పినా కూడా ఆ తప్పు నాదే అని ఒప్పుకొని ఆ తప్పు కోసం శిక్ష పెడతారు కదా, తీసుకున్న దానికి సిద్ధంగా ఉండేవాడు శ్రీ వైష్ణవుడు చెప్తారంట. ఆ ప్రకారం ఇస్తారా స్వామి? తప్పు కదా అంటే భగవంతుడు ఇవ్వడు, తెలుసు. వీళ్ళు ఎవరో చేస్తున్నా అంటే అది చేస్తున్నాడా? ఇది శ్రీ వైష్ణవుడు. అట్లా అటు శ్రీ వైష్ణవుడు అపచార పడితే ఏమవుద్ది? అది కూడా అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఏ పరిస్థితుల్లో మనం శ్రీ వైష్ణవాల దగ్గర జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళంతా భగవంతుడి దగ్గర అలా ఉండాల్సిన పని లేదు, లేకపోతే కూడా తప్పలేదు. త్రివేంకుడు అని పిలిచేవాడు అనంతాడు, కానీ టయానికి పోలా. పిలిచిన టయానికి పోలా. వస్తున్నాను పో అని చెప్పాడు. లేటుగా పోయాడు. ఏంటి ఈ ప్రకారం లేటుగా వచ్చే? నాకు అంగీరం చేసి నాకు లేటుగా వస్తున్నట్టే నేను ఏం చేసేది? నాన్న పూలంతా పూర్తిగా కట్టాల్సింది మీద కట్టేసి వచ్చాను. ఈ ప్రకారం రావచ్చా? నా కోసం కదా ఉంటావంటే, నీ కోసం నేను లేదు, నా ఆచారం కోసం నేను ఉన్నాను. ఆ పుష్పం నాకే కదా, నీకు కాదు. నా ఆచారం కట్టని చెప్పాడు, కట్టాను. అది నువ్వు వేసుకుంటున్నావు అంతే. రేపే నాకు ఆచారుడు ఎంబిరో వాడు ఏం చెప్తాడు? పూలు కట్టవద్దు, చీరంగా వచ్చేసేటే పోతాను నేను. నీకైంగిరం ఎవరు చెప్పాడు? అప్పుడు ఎంత మాత్రం ఒక ఆచారుడి మీద ప్రేమ ఉంటాడు భగవంతునికి, ఎంత ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ ఉండే ఆచారం మీద అపచారం పట్టాడంటే ఏమైపోద్ది? కావిద మూర్ఖుడు తన్నెంజిల్ తోత్తినదే சொல்லி ఇది శుద్ధ ఉపదేశవర వార్తదబ్బర్ మూర్ఖరావ. మూర్ఖుడు. మన విషయానికి వస్తా. ఇప్పుడు ఆ ప్రకారం ఏదో నా మనసులో ఉంది చెప్పేశాను. వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాను. వాళ్ళని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేయండి చెప్తే నేను వచ్చి మాట్లాడతాను, ఏం సమాచారం నేను చెప్తాను కూడా చెప్పినాను. వాళ్ళు దాన్ని చేస్తానని చెప్పారు. చూస్తాం. ఇప్పుడు இன்னொரு மடிந்த மரதப்பாமல் கேட்டு పిన్నోర్ది ధావదని పేషాలి. అయితే మనం వాళ్ళు ఉపదేశం చేసినప్పుడు దాన్ని ఉపదేశం పూర్ణంగా తీసుకోవాలా. అట్టయితే దీని ఎట్లంటే మొదట వినాలా, దాని తర్వాత ఆలోచించాలా, దాని తర్వాత మనం ఏం చేయాలా? ఉపదేశం చేయాలి. 3 ఉంది. ఉదయం అంతా చూసాం. మొదట వినాల్సింది, తర్వాత ఆలోచించాలా, వినింది కాలక్షేపం ఆలోచించాలా, ఆలోచన మనం ఉపదేశం చేయాలా. అది వినేటప్పుడు ఎట్లా పద్ధతి ప్రకారం వినాలా. ఆ పద్ధతి ప్రకారం వింటే కరెక్ట్గా ఉంటుంది. సరే స్వామి, దీంట్లో ఎది ఒకటి పోయినా కూడా తప్పైపోద్ది. అటైతే మనం సరిగా వెళ్ళలేదనుకుంటే ఏమైపోతుంది? సరిగా వెళ్ళలేదంటే నాకేం తలవకుండా పోతుంది. అప్పుడు తప్పుగా నేను ఎవరికో చెప్తాను. సరిగా నేను ఆలోచించలేదనుకోండి, ఆలోచించలేదంటే అప్పుడు స్వామి ఈ ప్రకారం చెప్పాడు, దీనికి ఇది అర్థం కదా అని చెప్పి ఆలోచించాలంటే అప్పుడు తప్పుగా చెప్పేస్తాను. వినోటోళ్ళకి ఏమవుద్ది? అబద్ధం అయిపోద్ది. సరే స్వామి, ఉపదేశమే తప్పుగా చేశాను,
ఆయన అదే చెప్పారు స్వామి అని చెప్తే అప్పుడు తప్పైపోద్ది కదా. అందువల్ల ఇదంతా ఎవరికి ఆప్తి అంటే వినేటోళ్ళకి. విని విని వాళ్ళు ఏం చెప్తారు, ఇదిదా స్వామి ఇదిదా ఇదా అనుకుంటారు. ఆ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది. తప్పైన అభిప్రాయం చెప్పుకుంటే అప్పుడు ప్రమాణం ఏం చెప్తుంది, ప్రమాత ఏం చెప్పారు, ఇది ముఖ్యం. ఇప్పుడు ప్రమాత అంటే తిరువాయుమొడి వచ్చి ప్రమాణం, ప్రమాత నమ్మాళ్వార్, ప్రమేయం భగవంతుడు శ్రీమన్నారాయణ. దీంట్లో ప్రమాణం ఏం చెప్తుంది, తిరువాయుమొడి ఏం చెప్తుంది, మన పెద్దవాళ్ళు వ్యాఖ్యానం ఏం చెప్తే అది మనం తీసుకోవాలి. అదే ప్రమాత, ప్రమాత అంటే స్వామి నమ్మాళ్వారు, ఆయన ఏం అభిప్రాయంలో అది చెప్పాడు అది మనం పూర్తిగా తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రమేయం శ్రీమన్నారాయణుడు, ఆయన ఇది ఎలా తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడు, ఈ మూడు కలవాల. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం ఒక్కటే ఉంటుంది దగ్గర మిగతాలు ఉండదు. లేని దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నోటికి వచ్చినప్పుడు కథనే మారుస్తారే. రాముడు లింగ పూజ చేశాడు ఉన్నదా స్వామి, ఇదంతా స్వామి చెప్పచ్చు కదా. లేంటి నువ్వు చెప్తున్నావే, ఉన్నదా రామాయణంలో? లేదే. ఎక్కడున్నది? ఎవరో రాసింది కాదు, వాల్మీకి చెప్పాడా? వాల్మీకి పెట్టుకొని మనం చూస్తున్నామా? నేను కొత్తగా ఒక తిరువాయి రాసేసి కానీ నమ్మాడు ఆ తిరువాయి ఇది లేదు చూడండి నేను ఇది రాసి ఉన్నానంటే అది పద్ధతియా? అది సరియా? ఆళ్వార్ శ్రీశక్తి ఏమో అది మనం తీసుకోవాలి. అయిదా మూల గ్రంథం ఆది కావ్యం ఇది వాల్మీకి రామాయణం. దాంట్లో లేని ఒక వస్తువు నువ్వు చెప్తున్నావంటే ఇదిదా వాళ్ళది. ఎందుకోసం ఉంటే అందువల్ల ఇదంతా మార్చేస్తాడు. ఆ ప్రకారం మార్చిన తర్వాత ఇప్పుడు ఇది కాకుండా కొన్ని తావులో రామాయణం పేరు పెట్టుకొని రాముడు చెడ్డోడు, రావణాసుడు మంచోడు, ఈ ప్రకారంగా వచ్చింది. అది కూడా చేస్తారు నాటకాలతో వేస్తారు. రాముడు చెడ్డోడు, రావణాసుడు మంచోడు. ఎందువల్ల సమయం శివభక్తుడు, రావణాసుడు శివభక్తుడు కదా, ఇంకెట్లా ఉంటాడు? సరే అటైతే ఈ ప్రకారం చేయొచ్చా? ఇంకో రాముడు భగవంతుడు అది వేరే విషయం. ఇంకోరు భార్యని తీసుకోవాలని అభిప్రాయం రావచ్చా? ఎవరికి వచ్చింది చెప్తామంటే పోతే ఇక్కడ ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అటైతే దీన్ని ఏదోదో కథగా తీసుకొస్తాడు. కథగా తీసుకొచ్చి ఇదంతా ఆప్యంతో అడుగుదాం. అట్లయితే ఈ ప్రకారం చేసిన అప్పుడు ప్రమాణం ఏం చెప్పిందో ఆ దారిలో పోవాల. ఆ దారి పోకుండా వీళ్ళకి దానికి అడ్డం పెట్టుకొని దానికి ఏది తప్పైన అభిప్రాయం వస్తుందో అని ఎందుకోసం మంచి హృదయం లేదు. అది కాకుండా చక్కగా మాట్లాడగా, ధర్మంగా మాట్లాడగా, న్యాయ ధర్మంగా ఉండాలనేకే అలాంటి అభిప్రాయం లేదు. అభిప్రాయం ఉంటే ఈ ప్రకారం రాదు. ఏంటి మంచి బుద్ధి కాదు, చెడ్డ బుద్ధి. అదేంటో ఏముంది, ఆ బుద్ధి వచ్చిందంటే మనసులో ఏదేదో వస్తుంది. వచ్చిన తర్వాత నిజంగా ఉండేది నిజం కాదు, అబద్ధంగా ఉండేది అబద్ధం చేస్తారు. ఆ ప్రకారం అబద్ధం చేస్తారంటే వీళ్ళు అబద్ధం తెలుసుకుంటారు. తెలుసుకొని ఇదా చెప్తుంది అని చెప్తారు. అప్పుడు ఏంటివి முன்னோர் மடிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே తన్నెంజిల్ తోత్తినదే சொல்லி నీ నోటి ప్రకారం మాట్లాడకూడదు. ఇది మొదట మాట్లాడతారు, తప్పైన మాట్లాడతారు. అది నోట్లో ఏది వచ్చిందో ఏం మనసు అది మాట్లాడతాడు. ఇది మొదట అర్థం. రెండోది ఇంకో అర్థం చెప్తారు. ఎవరు ఉపదేశం చేస్తారో, ఒక ఆచార్యుడు ఉపదేశం చేస్తానికి ఆ ఆచార్యుడి దగ్గర ప్రేమగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక కాలక్షేప అధికారులు లేదా ఉపన్యాసకుడు ఆయన శాస్త్ర సమ్మతం ప్రకారం ఆయన ప్రకారం చెప్తున్నంటే ఆయన మీద ఒక ప్రేమ ఉండాలి, ఆచార్యుడి మీద ఒక ప్రేమ ఉండాలి. అది తెలుసుకోలేదా? అది లేకుండా ఆయన చెప్తాడు, నేను వింటాను. అయితే ఆయన చెప్పిన విషయాలు మాత్రం తీసుకునేసేది కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు.
ఆ చెప్పిన విషయాల మాత్రం తీసుకునేసేది. తీసుకొని ఏం చేస్తారంటే ఆయన మీద ఒక ప్రతిపత్తి చూపించడమే లేదు. నాకు ఏమీ తెలవదే, నాకు తెలిపిచ్చాడు కదా, ఎట్లాంటి మహనీయుడు, మహానుభావుడు అని చెప్పి ఆయన మీద ప్రేమ చూపియాలి కదా, అదేంటండి ఏదో చెప్పాలని చెప్పాడు, నేను తెలుసుకున్నాను, నా బుద్ధితో నేను తెలుసుకున్నాను. ఈ అహంకారం అంతా వస్తుంది. నా బుద్ధితో నేను తెలుసుకున్నాను, నా బుద్ధితో తెలుసుకున్నాను అని చెప్పి ఆయన మీద ఒక ప్రతిపత్తి లేదంటేనే తప్పు. అర్థమైంది. అది పద్ధతితో వినాలంటే మురై తప్పామల్ కేటు, ఏ పద్ధతి ఆ పద్ధతితో ఆచార్యుడి దగ్గర వినాల. ఏం స్వామి పద్ధతి? ఆచార్యుడి దగ్గర ప్రేమగా ఉండాలి, ఆచార్యుడి దగ్గర ప్రియంగా ఉండాలి, ఆచార్య కైంకర్యం చెయ్యాలని చెప్పి ఒక ఆర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఉండి వింటే అది మన మనసులో నిలబడద్ది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆ అర్థమకి మనకి పూర్తిగా తలసద్ది. ఆ ప్రకారం లేదు. ఆ ప్రకారం లేకుండా ఆయన దగ్గర తెలుసుకోవాల్సింది తెలుసుకునేసాను. తెలుసుకున్న తర్వాత ఆయన మీద ప్రేమ పెట్టల. ఎందుకు స్వామి? నాకు దేంతో కావాలని తెలుసుకున్నాను, ఇంకేంది ఆయన మీద ప్రేమ? నా జ్ఞానం వల్ల నేను తెలుసుకున్నాను. ఆయన గోడ కూడా చెప్పాడు, గోడ తెలుసుకుందా? ఆయన చెప్పిన పక్కనే గోడ ఉంది కదా, ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఇక్కడ ఏదో వస్తువుంతా ఉంది కదా, అదన్నీ తెలుసుకుందా? నేనే కదా తెలుసుకున్నాను. అప్పుడు నాకు జ్ఞానం ఉండదు కదా, నా జ్ఞానం వల్ల నేను తెలుసుకున్నాను. ఆయన ఏం చేసింది? అప్పుడు ఇంకేమైనా ఏంటి ఆయన చూసేది? ఆయన దగ్గర ఏం ప్రేమ చూపించేది? తప్పు. భగవంతుడు వదలడు, వదలనే ఉండదు. అప్పుడు ఆ పద్ధతి ప్రకారం వెళ్ళేదనుకునే వినలేదు. ఆచార్యుడి దగ్గర ప్రతిభక్తి లేకుండా ఏ పద్ధతి ప్రకారం వెళ్ళాడో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాడంటే దానికి ఏదైనా శుష్క హృదయం చెప్తుంది. శుష్క హృదయం అంటే హృదయం అంటే హృదయగమనం ఉంటుంది కదా, ఆ హృదయగమనం ఎట్లా ఉంటుంది అంటే వాడికి హృదయగమనం అంటే ఎట్లా ఉంటుంది? ఆర్ద్ర, బాగా త్యామగా ఉండాలంట, చల్లగా ఉండాలంట, ఎండిపోయి ఉండకూడదు, చల్లగా ఉండాల. అట్లా చల్లగా లేకుండా ఎండిపోయి ఉండేంటి ఏంటండి? ఆయన మీద ప్రేమ లేదు. అట్లయితే ఆ మారు ఉంటే ఆచాడు అక్కర్లేదు, ఆయన చెప్పిన విషయం అంటే నా భావాలు అవి తీసుకుంటాను. సరే తీసుకున్నావే, అది ఏమైంది? ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు తెలుసా? మనం అనుకుంటాం స్వామి ఆయన ఈ ఆచార్య దగ్గర విన్నాడండి, ఇది పూర్తిగా వినండి. ఎందుకంటే కొంతమందిని ఏం చేస్తారు, స్వామి మీరు మంచి ఆచార్య దగ్గర వినని చెప్పాడు, విన్నాడు, వినిగా ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, అప్పుడు అది కరెక్టే కదా అని అంటారు కదా. లేదు, అప్పుడు మంచి ఆచార్య దగ్గర వింటే కూడా తప్పు అంటారా? ఎట్లా విన్నాడు? తన పద్ధతి ప్రకారం వినాలా, ఆయన మీద ప్రేమ పెట్టుకొని వినాలా, ఆయన మీద ఒక ఆంక్ష కైంకర్యం చేయాలనే పిలుపులు ఉండాలా, ఆయన శరీరానికి ఏం కావాలన్నది చేయాలని ఆర్తితో వినాలా. విని అప్పుడు ఆ గ్రంథాలను తెలుసుకున్నాం కొన్ని విషయాలు మనసులో నిలబడద్ది. సరే స్వామి నాకేం లేదు. ఇప్పుడు కాలేజీ చదువుతారు పిల్లలు, స్కూల్ పోతారు పిల్లలు, ఓ ప్రేమతో వింటారా? ప్రేమతో చేస్తున్నారా? ఇంటర్వ్యూకి అంతా పోతారు, ప్రేమతో చేస్తారా? ఏదో తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలో పాస్ అయిపోతారు, ఆ ఉద్యోగం దొరుకుతుంది. అదే ప్రకారం కదా ఇది, ఆ ప్రకారం కాదు ఇది. మనం ఏమనుకుంటాము, మన ఈ వైదికలు, ఈ సంప్రదాయ విషయాలు, శాస్త్ర విషయాలు మనం ఏదో మనం బడికి పోతాం కదా, కాలేజీకి పోతాం, బడికి పోతాం, అలాగే చదువు అనుకుంటాము. కాదు, నా జ్ఞానం వల్ల అది పూర్తిగా తెలుసుకునేది కాదు. అప్పుడు నేను తెలుసుకోకపోతే గమ్ముగా ఉంటే నాకు తెలిసిపోతే తెలవదు. లేదా ప్రయత్నం చేయాలి. అయితే ఆ ప్రయత్నం చేసేది ఏంటంటే మనసులో నిలబడాలంటే ఏంటి? భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి అనేది ఆచార్యుడి దగ్గర ప్రేమ ఉండాలి. ఆచార్యుడి దగ్గర ప్రేమ లేకుండా నేను ఆయన దగ్గర అన్ని తెలుసుకున్నాను, సరే స్వామి అప్పుడు నాకు అన్ని వచ్చేసింది కదా, ఇంకా ఆచార్య అనుగ్రహం నాకు అక్కర్లేదంటే భగవంతుడు ఇక్కడ నిలబడని వదలడు. దీన్ని మనం దీంట్లో అన్ని చెప్తాము చూసిందాం. మిక్క వేదియ వేదத்தின் உட்பொருள்
నిక్కపాడి నెంజుల్ నిలిచినాం. మధుర కవి గారు వారు చెప్తున్నాడు నమ్మాడు వారి గురించి. ఆయన చెప్పిన ఉపదేశంతో నేను తీసుకున్నాను, ఆయన మీద ప్రేమగా ఉన్నాను. అయితే నాకు ఏం సరిగా అర్థం కాల. ఆయన ఎంత పెద్ద జ్ఞాని, ఎంత పెద్ద విషయం చెప్పాడు, నాకు అర్థం కాదు. తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా, నా మనసులో ధరించేట్టుగా ఆయనే అనుగ్రహం చేశాడు. అందువల్ల నా మనసులో ధరించింది. చెప్పేది ఎవరు? మధుర కవి ఆళ్వారు. ఈయన బ్రాహ్మడు, ఆళ్వారు ఎవడు? శూద్రుడు. ఎట్లుండదు పాట చూడండి. నిక్కవేదియర్ వేదత్తినుట్పొరుள் నిక్కపాడియ నెంపిల్ ఎరిత్తినాన్ తక్కసీరి శనగోపరని పెట్టి ఆట్కొక్క కాదని 9వ పాసం ఇది ఖండించిరుకాములు. అట్లా ఉండు. ఆయన దగ్గర ఇది లేదంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇది ఈ ప్రకారం ఉన్నప్పుడు భగవంతుడు ఈయన దగ్గర ఇదంతా నిలబడాలని చెప్పి వదడు. కర్ణుడికి ఆ ప్రకారం కదా పోయింది. పరశురాముడి దగ్గర పూర్తిగా నేర్చుకున్నాడు, యుద్ధ రహస్యాలన్నీ నేర్చుకున్నాడు. కడాన యుద్ధ రంగంలో ఏది గుర్తురాల. ఆచార్యుడి దగ్గర అపచారపడ్డాడు, ఒకటి కూడా గుర్తురాదు. అప్పుడు మనం వినాలంటే ఎట్లా వినాలా? ప్రేమగా వినాలా, ప్రీతిగా వినాలా, ఆయన కైంకర్యం చేయాలని ఆ ప్రకారం ఆజ్ఞించే ఉంటుంది. అయితే అట్లా లేకుండా సరే ఆ ప్రకారం ఉన్నామంటే అట్లా ఉండింది ఈ హృదయకం ఎలా ఉంటుంది? ధ్యానగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. దీంట్లో బాగా మన ఏదో పొలాలంతా ఎట్లా ఉంటుంది? బురదగా ఉంటుంది కదా. ఆ ప్రకారం ఉండిందంటే మన ఏదో చెట్టు పెట్టామనుకోండి, పొలాల్లో ఏదో పంట వేసామంటే బాగా పండుతుంది. ఆ ప్రకారం ఈ హృదయకం ఉండాలి. ఏం పంటది? భక్తి అనేది పంటది, పూర్ణంగా పంటది. అప్పుడు ఇది ఎట్లా ఉంటుందా? ఎండిపోయి ఉంటే ఏమవుద్ది? ఎండిపోద్దా స్వామి? ఆయన మీద ప్రేమ లేదంటే ఎండిపోద్ది, భగవంతుడు చేస్తాడు. అందువల్ల మన ఇష్టాన్ని ఉండకూడదు. సరే స్వామి, ఈ ప్రకారం ఉంటే ఏమవుద్ది? లోపల భక్తి అనే ఒక పంటదా? పండనే పండదే. ఏమవుద్ది? కాయ రాదు, పుష్పాలు రాదు, ఏది రాదు, అట్టే పోద్ది కదా. ఆ ప్రకారం పోద్ది కదా. అప్పుడు ఈ ప్రకారం ఉంటుందండి. అయితే వాళ్ళకంతా ఏంటంటే ఏమీ నిజం చెప్పరు. బయట చూస్తే ఏదో చెప్పినట్టు ఉంటుంది, బయట చూస్తే ఏదో చెప్పినట్టు ఉండదు. వాళ్ళు హృదయకం దృష్టమైన హృదయకమనం, దుష్టమైన హృదయకమనం అంటారు కదా. దాన్ని చూస్తేనే దాంట్లో ఏదైనా అయితే నోటి మాట భయంకరంగా మాట్లాడతారు. పందిళ్ళు వేస్తారు కదా, నోటి పందిళ్ళు అంటారు, వినపడింటారు కదా. ఆ కాలం మాటలేదు ఇంత నోటి పందిలు. ఆ ప్రకారం బాగా వేస్తాడు. నోటి పందిలు వేసి ఎన్ని తప్పుగా చెప్పాలో అంతే చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇది ఉపదేశం చేసేసి ఇదిగా శుద్ధమైన ఉపదేశం, దీనికన్నా మంచి ఉపదేశం లేదు అని చెప్పి ఇంకా మనల్ని కన్ఫ్యూజ్ చేసేది ఇంకా బ్యాలెన్సే లేదు, అన్ని చేస్తారు, అన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అటైతే ఇదంతా ఏం చేయం స్వామి, ఈ ప్రకారం ఉంటుంది స్వామి. అప్పుడు ఏం చేయాల్సిన? పరంపరగా వచ్చిన స్వామిలు కూడా కాలక్షేపం నమ్ముకోవాలి, ఆ ప్రకారం ఉండాలి. అప్పుడుదా మనకి నమ్మకం వస్తుంది. అప్పుడు వాళ్ళకి పేరు ఏంటంటే ఆప్త అని పేరు. ఆప్త అంటే మన మీద నమ్మకం, మనకి మంచి చేసే, మన ఉజ్జీవనమే వాళ్ళు ప్రధానంగా పెట్టుకుంటారు. వాళ్ళకి పేరు కావాలా, ఏదో డబ్బులు కావాలా, ఏదో నాకు మనకి దానాలు ఇస్తారు కాదు. ఖ్యాతి లాభ పూజ అంటారు. దీనికోసం ఆచార్య పురుషాలు చేయరు. అప్పుడు ఏం చేస్తారంటే ఇతను ఉజ్జీవనం కావాలా, జీవనం పోవాలా, దానికోసం దగ్గర అప్పుడు ఏం చేస్తారు? మంచి ఫ్రెండ్షిప్ ఉండేటోళ్ళు ఎట్లా ఉంటారు? ఆ ప్రకారం నిజం మాట్లాడతారు, ఆ ప్రకారం మన మీద ప్రేమగా ఉంటారు, మనకి మంచిదే చూస్తారు, మనకే అన్ని చేస్తారు. అట్లాంటి పూర్వాచారంతో మనం కలిసామంటే అప్పుడు వాళ్ళు చెప్పటం అనేది మనకు పూర్తిగా నమ్ముకోవచ్చు. అయితే అది నమ్మకమే. అయితే ఇతనుగా ఏదైనా చెప్పాడు అనుకోండి, నమ్మనకూడదు. ఇది సత్సంప్రదాయం. ఈ సత్సంప్రదాయం ఈ ప్రకారం వచ్చింది. ఈ సత్సంప్రదాయం ఇలా ఉంది. ఈ సత్సంప్రదాయాన్ని అసంప్రదాయంగా చేయకూడదు. అటైతే అసంప్రదాయం అంటే ఏంటి? వాళ్ళ మనసులో ఏం పడుతుందో, వాళ్ళ హృదయకంలో ఏం తెలుస్తుందో అది చెప్తే మంచిది కాదు.
అది మంచిదే కాదు. అప్పుడు ఆచారుడు ప్రధానం. దానిగా మనవాళ్ళ మౌని ఇదే ఉపదేశిస్తున్న మొదట పాసరం చూడండి. ఆయన ఆచారం గురించి చెప్పాడు. ఎంత తిరువాయుమడి పిల్లై ఇన్నరుడా వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து. ఎంత బాగా ఎత్తాడు చూడండి స్వామి మనవాళ్ళ మౌని. దీర్ఘదర్శి, వెనకాల ఏ రాపోతుంది ముందుగానే చెప్పేశాడు. దీర్ఘదర్శి. ఎంత తిరువాయుమడి పిల్ల ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து. మొదటి పాసరం మనవాళ్ళం ఏం చేస్తున్నాడు? నేనుగా ఈ ఉపదేశం, ఈ పాసురాన్ని నేనుగా చెప్తున్నాను అనుకోబాకండి. నా ఆచార్యుడు చెప్పాడు. ఎవరు? తిరువాయుమడి పిల్ల. ఆ తిరువాయుమడి పిల్ల ఏం చెప్పాడో ఆ ఉపదేశాన్ని నీకు నేను చెప్తున్నాను. అట్లయితే దీనికి ఏం చెప్పచ్చు? జెరాక్స్ అని చెప్పచ్చు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏంటి? ఏదో మిషన్లో ఇస్తే అంటే స్వామి జెరాక్స్ ఇస్తే 4 కాపీ ఇవ్వండి అంటే అది లోపల పోయిందంటే ఏదో లైట్ అంతా వస్తుంది, తట్టారంటే 4 పేపర్లు వచ్చేస్తుంది. దాంట్లో ఎట్లా ఉంటుంది అదే ప్రకారం వచ్చేస్తుంది. మార్పే ఉండదు. మార్పు కొంచెం కూడా ఉండదు. ఆ మార్పు లేకుండా ఉండేది ఆచార్య శిష్యుడు భావం. అది పూర్తిగా ఎక్కడున్నది? శ్రీ వైష్ణవ సంప్రదాయం. వేరే సంప్రదాయం లేదు. అది లేదు కాబట్టి ఏమవుతుంది? అబద్ధాలు అవుతుంది. వేరే నిజం రాదు. ఈ సంప్రదాయం ఒకటే నిజం ఉంటుంది. ఎప్పుడైనా నిజానికి ఎప్పుడైనా వాల్యూ తక్కువదా? ఏం స్వామి అంటే, అవును గాజులు, బంగారు గాజులు అది ఇప్పుడు 1,00,000కి పైకి పోయింది. అక్కడ పోయి చూడండి, అక్కడ కూడా రష్గానే ఉంటారు. అదే రత్నాలు కొంచెం రష్ తక్కువ ఉండేది. అదే సామాన్యంగా ఇదంతా ఉంటుంది, రాళ్ళు ఊరికే అద్దాల్లాగా రాళ్ళంతా ఉంటుంది. ఆ అంగడి కొన్ని చాలా రష్గా ఉంటుంది, అందరు తీస్తూ ఉంటారు. దానికి అందరూ ఉంటారు. అది నిజమైన రత్నానికి తక్కువనే ఉంటారు. ఇది నిజమైన రత్నం. ఈ రత్నం అందరికి దొరకదు. లేదా స్వామి ఆ పరంపరలో ఉంటారు, ఉన్నా కూడా ఆచార్య కటాక్షం లేదు, భగవద్ అనుగ్రహం లేదు. ఏం చేసేది? ఎంతనో ఉపదేశం చేశాడు ఉయ్యకొండ అని ఒక పెద్ద ఆయనకి, స్వామి రామానుజుల వారు. ఆయన ఏం చెప్పాడు చూసా? లేదు నాకు శరణాగతి శాస్త్రం అంత నచ్చలేదు. అయితే శరణాగతి శాస్త్రం గొప్పదే, ఒప్పుకుంటాను. అయినా కూడా నేను భక్తి శాస్త్రానికి పోతా అని చెప్పాడు. అప్పుడు స్వామి ఏం చెప్పాడు చూసా? నువ్వు నీకు విద్యుత్ బాగుండాలి, బాగా మగనీయుడు అన్నాడు. అందువల్ల ఉండింది. దానివల్ల నేను చెప్పిన ఉపదేశం ఒప్పుకున్నావు. అయితే నేను చెప్పిన ఉపదేశం ఒప్పుకొని నేను చెప్పిన మార్గానికి రాకుండా ఉండావంటే భగవద్ అనుగ్రహం నీకు లేదు. ఈ మాట ఎవరు? స్వామి రామానుజుల వారు ఈ మాట చెప్పాలంటే మనంతా ఏం చెప్పాలా? అందువల్ల అప్పుడు ఆ మార్గాన్ని నా పెద్దవాళ్ళు, నా ఆచార్యుడు ఎంత తిరువాయుమడి పిల్ల ఇన్నరుడా ఆయన దగ్గర ఏ విన్నానో అదిదా మీకు చెప్తున్నాను. అందువల్ల ఆయన పేరే చెప్తున్నాడు, ఎంత తిరువాయు. అదే ప్రకారం ఇప్పుడు ఉండేటోళ్ళు ఏం చేస్తారు చెప్తారా? అవును స్వామి ఆచార్య దగ్గర ఇక్కడ విన్నాను, అక్కడ విన్నాను చెప్తారు. అబద్ధాలు చెప్తారు, నిజం చెప్పరు. అది కాకుండా వాళ్ళకి ఏం అనుకుంటారో చెప్తా ఉంటారు. సరే ఎవరు మీరు ఆచార్యుడు అని అడిగమనుకోండి, చెప్పాలి కదా ఎవరు ఆచార్యుని. ఇక్కడ ఉండేటోళ్ళు చెప్పడం. ఈ ప్రకారం చాలా దావులను చూస్తున్నాను. వాళ్ళు పోయి ఉంటారు, పరంపదం పోయి ఉంటారు, లేదు ఏదో పోయి ఉంటారు అనుకోండి, వాళ్ళ పేరు చెప్పేస్తారు. మనం ఎలా పోయి అడిగేది? దేన్ని నమ్ముకుంటారు. అందువల్ల ఈ ఇక్కడ ఉండేటోళ్ళు చెప్తే ఇంకా మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. పూర్తిగా విపరీతమైన అర్థం చెప్పి వాళ్ళు ఏదో అనుకొని ఇట్లా ఆలోచించి అట్లా ఆలోచించి ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు ఆలోచించి ఈ ప్రకారం ఆయన మనసులో ఏం ఉంది కాదు. ఎప్పుడైనా కానీ పొలాలు ఉంటది కదా, పొలాల్లో పంట పండుతా ఉంటే పక్కన ఏదో ఒక చెట్టు వస్తూ ఉంటుంది. అదేంటంటే పంటని బాగా పంట చేయకూడదు, దానికి కలగలి తెలంటారు ద్రావిడ భాషలో. దానితో అప్పుడు తీసేయాలి. అప్పుడు అదంతా తీసేయాలి. అది ఉండింది అనుకో పంట చెడిపోద్ది. అందువల్ల ఏం చేయాలా? అప్పుడప్పుడు తీస్తాం. అదిదా మన స్వామి చేశాడు. వాళ్ళు ఉజ్జీవనం కోసం చేసాడు మన స్వామి. ఇప్పుడు ఈ చెప్పలేదు అనుకోండి, ఈయనకి మోక్షం దొరకదా?
ఈయన ద్వారా ఎన్ని విధంగా మోక్షానికి పోయేది కాసుకొని ఉండారు. అటువంటి ఎందుకంటే వాళ్ళు పోవాలా ఇలాగా తప్పుగా తెలుసుకోకూడదు అభిప్రాయాలుగా చెప్పాడు. అది తెలుసుకోకుండా చిన్న కొన్ని ఇప్పుడు దానికి ఇప్పుడు వ్యాఖ్యానం సాగుతారు. தன்னெஞ்சில் தோற்றினதிலே பிரமாணம் அனுசாரி அன்றைக்கு ஏதத் விபரீதமான தங்களுடைய వక్రహృదయ ఎంత బాగా వచ్చిన అసలు ఇది త్రైలోకంజీయుల వ్యాఖ్యానం. అట్లనే మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగేది రాసి ఉన్నాడు. 600 సంవత్సరం మొదలు రాసింది. வக்ரஹృதய உதிதமாயிருக்கும் அர்த்தத்தையே வாக்கிலே சொல்லி எண்ணுதல் அன்றைக்கே ஆச்சாரிய விஷயத்தில் ஊற்றமற்று கேவலம் உபகார மாத்திரத்தை அங்கீகரித்திருக்கிற தங்களுடைய சுஷ்க ஹிருதயத்துக்கு பிரதிபாசித்ததையே அர்த்தம் என்று சொல்லி எண்ணுதல் ஆகுமாம். இப்படிப்பட்ட துஷ்ட ஹிருதய தூஷிதமாயிருக்கும் அத்தையே உத்தியா உபாசத்தாரை உபதேசித்த மாத்திரமின்றிக்கே இது சுத்த உபதேச வரவாக்குது என்பர் ஆப்தி குரலாக இந்த அர்த்தமானது சுத்தமான உபதேச மார்க்கத்தை உடையது என்பார்கள். నేను ఉపదేశం చేశాను కదా అయినా శుద్ధం. వాళ్ళు చెప్పిందంతా మంచిది కాదు. అబద్ధాలు చెప్పి శాస్త్ర సమ్మతం లేకుండా చెప్పి ఇదా మంచిది శుద్ధమైన ఉపదేశం అని చెప్పి அது தாங்கள் சொல்லுகிற அர்த்தம் அசம்பிரதாயமா இருக்க செய்தேயும் சுபாக்கியம். సంప్రదాయం అసంప్రదాయం అందుకని అప్పుడప్పుడు చెప్తాను వ్యాఖ్యానం మన చదివేది కూడా ఎప్పటికీ ఆ వ్యాఖ్యానం ఇప్పుడు 600 సంవత్సరం కదా ఇదే 60,000 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాఖ్యానం ఇట్లేదా ఉంటుంది. అప్పుడు కూడా స్వామి ఇప్పుడు జరిగేది అప్పుడే రాసేయరు అనుకుంటాం మనం. వాళ్ళు కూడా దీర్ఘదర్శి సామాన్యులు కాదు. శ్రీ వైష్ణవాడు ఆళ్వార్లు ఆచార్యులు భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం పొందినోడు. వాళ్ళకి ఉజ్జీవనం తప్ప వేరే తలవదు. వాళ్ళు కాపడం చూస్తారా చూడరు. వాళ్ళ భార్యాభర్తలు చూస్తారా చూడరు. ఈ కమలశూండ మన్నులకం వాళ్ళ సర్వేదన శిఖిరో భవంతు లోక ఉజ్జీవనం అని దీని ముందు ఎందులో చూసినాము. உய்யவ நினைவுண்டாவில் உங்குருக்கள் தம்பதத்தே வையும் அன்புதன்னையின் மாநிலத்தில் వెయ్యురకీన్ ఆ భాష అంతా ఇదే కదా చెప్పింది. అదే చెప్తున్నారు. అప్పుడు ఆ ప్రకారం అప్పుడు அசம்பிரதமா இருக்க செய்தேயும் அத்தை விசுவசிக்கை கீடான இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை என்னமா போல அழைத்து இவர்கள் தாங்கள் உபதேசி கூறுவது ఎంత అది ఇదంతా చదవను ఎట్లా స్వామి ఇదంతా వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారంటే ఉంటారు. உபதேச இவர்கள் சர்வார்த்தங்கள் இப்படியே இருக்க விபரீதங்களை கல்பிப்பது కల్పన అంటే అట్లనే ఆలోచించి ఇట్లా ఉండొచ్చు కొంతమంది దాన్ని అట్లే ఈ ప్రకారం చేస్తామే ఆ ప్రకారం బాగా అనుకునేది కథలు ఉండదు. ఆ ప్రకారం కల్పన அவர்கள் ஆபோசக்திகள் தான் பயிருக்கு கலை போலவே పైరుకు కళ అంటే పంట పడతా ఉంటుంది పొలంలో పక్కనే చెట్టు వస్తుంది దాని కళ అంటారు. అది ఉండకూడదు. అది ఉంటే పంట పోద్ది నాశనం అయిపోద్ది. దాన్ని తీసేయాలి. అవి తీస్తే ఆ పంట బాగా వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా పంట ఈ పంట బాగా రావాలంటే దానికి ఏం చేయాలా ఒక ఆచారుడు ఆ కళ ఆ చెడ్డ చెట్టు ఉంటది కదా ఆ చెడ్డ చెట్టుని తీయాల. అది దాన్ని తీసేయడు మన ఆచారుడు. ఓ తీసేయ చెడ్డ తిండి తీసేవే అది చెడ్డది కాదు మంచిది అంటారు. నువ్వు పాడైపోతావయ్యా. பாடையை விட தவறு அதன பயிர் கலப்பாமல் ஆதித்யனுக்கு மந்தேகன் போலவும் பிரதிபாசித்து பிரனஷ்டமாய் போதமதாயிருக்கும் ஆகையாலே தோற்றியமாயுடைய நிலவிப்பதொன்றொன்று தோற்றுகிறது. இதுதான் தோற்றுகிறது என்று சொல்லி போந்தரே. இப்படி துருபதேஷங்கள் தான் ஆர் என்ன சுவாபதேசாதிகளால் முடித்துவிடும் மூர்கர் என்கிறார். వీళ్ళు ఏం చెప్తారు మూర్ఖులు అని చెప్తారు. అటైతే ఈ ప్రకారం ఆ చెట్టుని తీసేయాలంటే ఎవరు తీస్తారు? తెలిసిన వాళ్ళు తీస్తారు. అది తెలిసిన వాళ్ళు ఎవరు? మన పూర్వాచార్యులు. భగవంతుడు వాళ్ళని పంపిస్తాడు ఈ ప్రకారం ఉపదేశం చేసి వాళ్ళని సద్విమోచనం చేసి తీసుకురావాల్సింది నీ కర్తవ్యం. అందుకే ఒక్కొక్కరు అవతార పురుషులుగా భగవంతుడు అవతరిపిస్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు విపరీతంగా చేస్తున్నారంటే ఏంటి? వాళ్ళుగా ఆలోచించుకొని
కల్పన అంటారు. కల్పన అంటే ఏం తెలుసా? అట్ట ఉండొచ్చు, అట్ట ఉండొచ్చు, నేనే తెలుసుకుంటా ఉంటాను. ఇట్లా చేసుకుంటే ఇది ప్రకారం ఉంటుంది, ఇటు చేసుకుంటే ఈ ప్రకారం ఉంటుంది, ఇటు చేసుకుంటే ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పి ఏది చేయాలో చేసుకుంటున్నాను. అగ్ని ఇది ఆ ప్రకారం. అందువల్ల దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటంటే చూడండి, அதாவது చెప్తున్నా చూడండి. ஆதித்யனுக்கு மந்தேகர் போல்வம் பிரதிபாதித்து பிரவிட்டமாய் போமதாயிருக்கும் సూర్యుడు. సూర్యుడు గచ్చి ఉంటది కదా, సూర్యుడు వస్తాడు మొదలు తూర్పు ఇక్కడ పరమట వస్తాడు. వచ్చినప్పుడు ఆ సూర్యుడు రాకుండా తేరు వస్తుందిగా, ఆ రథం రాకుండా ఏం చేస్తారంటే కొన్ని రాక్షసులు ఉంటారు సూర్యుడి దగ్గర. వాళ్ళకి పేరు మందేహరుని పేరు. ఇది మీరు తెలుసుకోవాలా. వాళ్ళకి పేరు మందేహరుని పేరు. వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడు రథం పైన రాకుండా ఏం చేస్తాడు, దాన్ని అట్లట్నే నిలబెడతాడు. సూర్యుడు పైకి వస్తే కదా, సూర్యుడు లేదంటే ఏమోది లోకం పోతి. పైకి రాకుండా అట్నే వాడిని సూర్యుడిని అట్నే తోసి వదులుతాడు. అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రం చెప్తుంది, అప్పుడు 3 వర్ణాలు, బ్రాహ్మడి అని, క్షత్రుడి అని, వైశ్యుడి అని, వీళ్ళ ముగ్గురు సంధ్యావనం చేస్తారు కదా. ఉదయం, మాధ్యానికం, అదే సాయం సంధ్యావనం చేస్తారు కదా. ఉదయం ఒకటి, మాధ్యానికం ఒకటి, సాయంకాలం ఒకటి చేస్తారు కదా. అది ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలవదు, అయితే చెయ్యాల. ప్రతి ఒక్క మొగుళ్ళు అదే 3 కులాల్లో 3 వర్ణాల్లో బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు ముగ్గురు చెయ్యాలి. ఏం చేయాలంటే తెల్లారితే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత 8 గంటలకు కాదు, సూర్య ఉదయానికి ముందు స్నానం అయిపోయేలా అరుణోదయం అంటారు. అరుణోదయంలో స్నానం చేసి బయటకు చేయాల. బయటకు వచ్చి అర్ఘ్యం వదలాల. తీర్థం చేతిలో పెట్టుకొని ఓం భూర్భువ స్వగా తత్సవిధిర్వరిని అర్ఘ్యం వదులుతారు కదా. ఈ అర్ఘ్యం ఏమవుతుందనే వజ్రాయుధంకి సమానంగా ఈ అర్ఘ్యం అయిపోయి ఈ అర్ఘ్యం ఈ తీర్థం అనేది వజ్రాయుధంగా పోయి ఆ రాక్షసులను కొడుతుంది. అప్పుడు సూర్యుడి రథం ఇక బయట వస్తుంది. సూర్యుడి రథం బయట వస్తుంది. బయట వచ్చిన తర్వాత పైకి వచ్చేస్తుంది. అటైతే ఒకసారి వదిలితే చాలు కదేమో, మళ్ళీ వదలంటే ఆ రాక్షసులకి ఏమంటే పూట వాళ్ళు పుట్టుతారు ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నానికి పుడతారు, మళ్ళీ సాయంకాలం పుడతారు, రాత్రి అయితే లేదు మళ్ళీ పోతారు. అప్పుడు ప్రతి పూట 3 పూటలకి చెయ్యాల. అందువల్ల ఆ సంధ్యావనం చేసేది ఏంది, రథం బయట రావాల. బ్రాహ్మణుడు కానీ, క్షత్రుడు కానీ, వైశ్యుడు కానీ ముగ్గురు చెయ్యాల. అర్ధ సంధ్యావనం, త్రికాల సంధ్యావనం, అర్ఘ్య ప్రధానం అంటారు. అర్ఘ్య ప్రధానం. దాన్ని ఎవరు చెడిపేది, మందేహరులను ఒక రాక్షసులు చెప్తారు కదా. అదే ప్రకారం ఇక్కడ రాక్షసులు ఎవరు, మందేహరు లాగా తప్పుగా అర్థం తీసుకొని ఆచార్యుడి దగ్గర దగ్గర ఉండి ప్రేమతో తెలుసుకోకుండా ఆచార్యుడు ఏం మాట చెప్పారో ఆ మాటని మార్చి చెప్పి, లేదు వీళ్ళే ఏదో కల్పనాంగ ప్రకారం ఏదో తెలుసుకొని చెప్పేటోళ్ళు వీళ్ళంతా ఎవరు, మందేహరు లాగా రాక్షసులు ఉంటారు. వాళ్ళు త్రిలోకజయ స్వామి అదే రాసి ఉన్నాడు. ఆ ప్రకారం వాళ్ళకి ఆ ప్రకారం ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం ఈ ప్రకారం వాళ్ళు సూర్యుడి రథం బయట రావాలంటే ఈ ప్రకారం చేయలేదు. అప్పుడు తెల్లారితో సాయంకాలం 2 పూటలు 3 పూటలు చేయాలి కదా. అప్పుడు సూర్యుడిని రక్షిస్తున్నాడు. సూర్యుడి రథం ఇట్లా వచ్చేదానికి రక్షిస్తున్నారు కదా. అప్పుడంటే ఆ ప్రకారం చేసేటోళ్ళు ఎవరు, మనల్ని ఏం చేస్తారు, రాకుండా చేసే రాక్షసులు వీళ్ళు. వాళ్ళ పేరు ఏమి, మూర్ఖులు. ఎందుకు, మనసులో ఏం పడుతుందో చెప్తా ఉంటాడు. మనసులో ఏం పడుతుందో చెప్తా ఉంటాడు. ముందు ఏం తెలియదు, వెనక ఏం తెలవదు, ఏం తెలియదు. అయితే చూస్తే ఎట్లా ఉంటుంది కదా, మెరుపులు ఉంటది కదా, ఉరుములు మెరుపులు అంటారు చూడండి. ఆ మెరుపులు అట్లా వచ్చిపోద్ది. ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా ఉండదు, అట్లా వచ్చిపోద్ది కదా. ఆ ప్రకారం వాళ్ళు ఉపదేశం చేస్తే వెంటనే పోద్ది. ఏం సమయం వెంటనే పోద్ది, అది శాశ్వతంగా నిలబడదు. ఏం లేదు, వాళ్ళ సంప్రదాయమే చూడండి, 4-5 సంప్రదాయం ఉంటుంది వాళ్ళతో. అయితే ఏదైనా ఒకటి అందరూ కలిసిపోతారు. 4-5 సంప్రదాయం ఉంటుంది. వాళ్ళ దగ్గర అద్వైతం ఉంటుంది, విశిష్టాద్వైతం ఉంటుంది, ద్వైతం ఉంటుంది. కొన్ని విషయాలంతా అందుకే చెప్తున్నాను, కలవకుండా
ద్రావిడ భాష ఒకటి చెప్తారు, తెలుగులో వేసుకోవాలా అని అన్నాడు. ఒకటి చెప్పాడు, గుర్రానికి ఏం తెలుసా, ద్రావిడ భాషలో గుదర అంటారు, దాన్ని తెలుగులో గుర్రం అంటారు అన్నాడు. సరే, అప్పుడు ఏడికి ఏం చెప్తాను, ఎర్రమా అని అడుగుతాయి. ఆ ప్రకారం ఏనికి ఎర్రమా, ఏనిగనది గుర్రానికి గుర్రం అంటే ఏనికి ఎర్రమా, ఆ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తప్పు. వాళ్ళ మనసులో ఏం పడుతుందో చేస్తారు కదా, అది నిలబడద్దా. అందువల్ల వాళ్ళ లోపల 4-5 సంప్రదాయం. కొన్ని మందిలు ఆ విభూతి పెట్టుకోరు, కొన్ని మందిలు గంధం ఒకటే పెట్టుకుంటారు, కొన్ని మందిలు కుంకుమ ఒకటి పెట్టుకుంటారు, కొన్ని మందిలు రూపాన్ని క్షమిస్తారు, కొన్ని మందిలు రూపాన్ని క్షమించరు, రూపమే లేదంటారు. ఆ విషయానికి పోవద్దు, చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అవుతుంది కదా. అదే వాళ్ళ ఉపదేశం అంతా ఎటువంటిది, పోద్ది, మెరుములు బట్టి వస్తుంది, ఆ ప్రకారం వెంటనే పోద్ది, అది శాశ్వతంగా ఉండదు. అయితే మన పూర్వాచారుల వ్యాఖ్యానం ఏం లేదు. ఇప్పుడు చూడండి, 1000 సంవత్సరం ముందు తిరువాయుమడి వ్యాఖ్యానం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవరైనా ఏదైనా తప్పును వస్తుందండి, అది లేదంటే ఆ వ్యాఖ్యానం కోసం ఉత్సవమే ఉండదు. ఆ ఉత్సవం భగవంతుడు చేస్తున్నాడు. ఆ ప్రకారం ఏదైనా ఉత్సవాలు ఉండాలి చూడండి. ఏ వాళ్ళకి మొదల ఆచార్య శిష్య భావం ఉండదంటే లేనే లేదు. ఆచార్య శిష్య భావం అనేది లేదు. ఏం లేదంటే ఆచార్యుడు చెప్తే శిష్యుడు వేర్మాని చెప్తాడు. అప్పుడు ఈ పరంపర ఎక్కడుండది, మనకి అర్థం కాదు. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్పద ఆచార్య పర్యంతాం వందే గురు పరంపర. అందువల్ల మన సంప్రదాయానికి ఇదేంటే ఎంతో వ్యాఖ్యానాలు, సంప్రదాయానికి వైభవం ఏం తెలుసున్నా, ఇంత వ్యాఖ్యానాలు. మనం కూర్చున్నా కూడా, ఒక పిల్లలు 10 సంవత్సరాలు కూర్చున్నా అంటే 100 సంవత్సరాలు వాళ్ళు ఈ లోపల ఉండాలంటే అప్పుడు కూడా వాళ్ళకి ఆ కాలం చాలా వ్యాఖ్యానం, అన్ని వ్యాఖ్యానాలు చదవటానికి అంత మాత్రం మనం రాసి పెట్టున్నారు, దాన్ని రక్షించున్నారు కదా, అంత మాత్రం ఉంటది కదా. ఒక్కొక్కటి వాళ్ళు వ్యాఖ్యానం లేదు లేదు చెప్తారు కదా. అయితే మనకి ఏం లేదు, ఇప్పుడు మనకి ఈ వ్యాఖ్యానం అంతా లేదనుకోండి, లేదంటే ఏం స్వామి అదే మనకి అంటే మీకు ఎవరి దగ్గర అడగాల్సి సార్, కొత్తగా కాలక్షేమం వచ్చిన దగ్గర వ్యాఖ్యానం లేదంటే ఏమైనా లేదంటే ఏంటంటే మీరు ఏదో చెప్తారా అనుకుంటారు. అట్లా కాదు, 20-30 సంవత్సరాలు కాలక్షేమం ఎన్నో అడుగున్నారు కదా, వాళ్ళ దగ్గర అడగాల. వ్యాఖ్యానం లేదంటే ఏం స్వామి, అయ్యో మీరు ఆ మాట చెప్పేటప్పుడు నాకు ధైర్యంగా ఉండాలి స్వామి, ఏం అబద్ధాన్ని తెలవదు, ఏమవుతుంది. వ్యాఖ్యానం లేదంటే మనం ఎక్కడ పోవటం, మనం ఉంటామా? ఈ ప్రకారం వాళ్ళకి ఉండదంటే లేదు. అందువల్ల ఎవరెవరు ఏదేది వాళ్ళు తలుచుకుంటారో వాళ్ళ నోటి మాట చెప్తా ఉండాల్సింది. మనం ఆ బాధ చెప్పనవద్దు, పెద్దవాళ్ళు రాసి పెట్టేశారు, అదే చెప్తాం. జెరాక్స్ అని చెప్పాను కదా, అదే చెప్తానే ఉంటాను. అప్పుడు వాళ్ళు ఎట్లా ఏం చేస్తే నాకు ఇట్లా తెలుసుకున్నానండి. కొన్ని మంది ధర్మ సందేహాలతో చెప్తారు, వాళ్ళ లోపలే తేడా వచ్చేస్తుంది. ధర్మ సందేహాలని టీవీలో దూరదర్శనం వేస్తాడు. స్వామి ఆయన అట్లా చెప్పారంటే, ఆయన అట్లా చెప్పారా, ఆ పద్ధతి అదే, ఈ పద్ధతి ఇది అంట. అదంటే పద్ధతి మారది, తల్లిదండ్రులు మారిపోతారా? అప్పుడు మారకుండా ఇది శివేశ్వర సంప్రదాయం వ్యాఖ్యానం ఆ ప్రకారం. అప్పుడు వాళ్ళు దురుపదేశం చేస్తున్నది ఏమంటే, వాళ్ళు అట్లాంటి పేరేంది, మూర్ఘుడు తన్నెంజిల్ తోచిన சொல்லி ఇది సిద్ధ ముందు ఉపదేశవర వార్తదండం మూర్ఖర. ముందు ఏం జరిగిందని తెలవదు, వెనక ఏం జరిగిందని తెలియదు, ముందు మనం ఏ దారి పోయామని తెలవదు, వెనక మనం ఏ దారి వచ్చేదని తెలవదు. ఇది తెలవకుండా ఏదో ఆ టయానికి మనసులో ఏం పడుతుందో, హృదయగమలో ఏం కనిపించిందో చెప్పేశాడు మూర్ఖుడు అని చెప్పి. ఆ ప్రకారం దీనికి ఏం చేయాలో చెప్తాడు. వాళ్ళకి చాలా అనురూపమైన పేరు తెలుసు, అనురూపమైన పేరు అంటే స్వరూపం. వాళ్ళకి స్వరూపమైన పేరు అంటే మూర్ఖుడు అంటారు. మనకు స్వరూపం ఇది శేషంతో పారంతిలో, వాళ్ళకి స్వరూపం ఇది మూర్ఖుడు. ఈ ప్రకారం చెప్పారు. అది కొంచెం ఎక్కువనే చెప్తున్నాను. అయితే ఇంకా నిజం, ఎప్పుడైనా నిజం కొంచెం
కాకరకాయలాగా ఉంటుంది. తీయగా ఉండాలా, తీయగానే ఉండదు. వాళ్ళు తీసుకున్న కాకరకాయలాగా తీసుకుంటారు. ఎందుకంటే అప్పుడు స్వరూపం, మన స్వరూపం ఏమేమి, శేషత్వమేమి, పార్వతంత్రం ఏమేమి, వాళ్ళ స్వరూపం ఏమి దాసగా అని చెప్పాల. దాసగా అని చెప్పాలి. ఏం స్వామి మూర్ఖుడు, అదిదా వాళ్ళ స్వరూపానికి తగినట్టు ఉండదు. వాళ్ళ స్వరూపానికి అంటే తప్పు చెప్తున్నాడే. ఆచార్యుడు చెప్పకుండా ఉండే మాట చెప్తాడు, శాస్త్ర సమ్మతమైన మాట చెప్తాడు, వాళ్ళ మనసులో ఏం తెలిసిందో చెప్తాడు. ఇదంతా స్వరూపానికి తగిన మాట కాదు. అట్లయితే వాళ్ళ పేరు ఏమి, మూర్ఖుడు. ఇప్పుడు తప్పైన ఉపదేశం చేస్తున్నారు మూర్ఖుడు అంటాడు. దురుపదేశం చేస్తారంటాడు. దురుపదేశం చేసే దాని వల్ల వాళ్ళకి మూర్ఘర్ అనే పేరు పెట్టారని చెప్తారు. దురుపదేశం மூர்கர் ராவார். இப்படி துருபதேசம் பண்ணி போரும் அவர்கள் எண்ணுதல் முன்னோர் முடிந்து நம் ஆச்சாரியர்கள் திருவுள்ள கருத்தை நன்றாக அறிந்து அதுக்கு தகுதியாக இருந்துள்ள உக்தி அனுஷ்டானங்களை ஆச்சரியாமல் தங்கள் மனசுக்கு தோற்றினதை சொல்லும் துஸ்வதந்திர பிரகிருத்திகளாய், దుస్వతంత్ర వాళ్ళ మనసులో ఏంటి అంత స్వతంత్రుడు. నేనే, నాకు తెలిసింది ఎవరు తెలుసు, నేను ఇదంతా చదివి ఉన్నాను తెలుసా, చెప్తేనే పోయింది. మన పూర్వాచార్యులు ఏం చెప్తారు, నాలాగా ఎవరు నీచుడు, నీచనే నిలవంటి వెళ్ళిన ఆళ్వారు చెప్తున్నాడు. తిరుమంగయ్యవారు నానే నానావిధ నరకం పుగం పాపం செய்தேன், ఇన్ని పాపాలు నేను చేసి ఉన్నాను తిరుమంగయ్యవారు చెప్తున్నాడు. అదే స్వామి కూరత్తాళ్వారు నాలాగా పాపం చేసినాడు ఎవరు అని చెప్పుకుంటాడు. ఆలవందార్ అమర్యాదగా చుత్రగా అసూవ ప్రసూవ భూగుని 10 తప్పులు నా దగ్గర ఉన్నా చూడండి, ఏది వాళ్ళ దగ్గర లేదు. అయితే ఉండేటోళ్ళు నా దగ్గర ఏం లేదంటారు, లేని వాళ్ళు నా దగ్గర ఉండని చెప్తారు. ఇది సంప్రదాయం. அதன் மனசு தோற்றதே சொல்லும் சுதந்திர பிரகிருதிகளாய் சுவாச்சாரிய விஷயத்தில் ஊற்றமட்டிருக்கும் గర్భ నిర్భాగ్యాన సుష్కృతయత్తర్కు. గర్భ నిర్భాగ్య ఆశ్చర్యమైన శబ్దాలు ఏమిటి, ఆశ్చర్యమైన గర్భ నిర్భాగ్య అంటారు. వీళ్ళు ఎందుకు మూర్ఖుడు స్వామి. దీన్ని రావణు నామ దుర్వీర్తగా, రాక్షసో రాక్షసేశ్వరగా తస్యాగం. ఇది విభీషణుడు అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరిని తెలుసుకోవాలి కదా, తెలిపిస్తారంటే అందరికి తెలవదు కదా. హనుమంతుడు ఒకటే విభీషణుడు గురించి తెలుసు, మిగతా వాళ్ళు తెలవదు. అప్పుడు ఏం చెయ్యాలా, వాళ్ళే చెప్పుకోవాలన్నా, ఎవరిని చెప్పుకోవాలా, ఏం చెప్పుకున్నా రావణో నామ దుర్విర్తగా రాక్షసు రాక్షసేశ్వరగా అంటాడు. ఆయన గురించి చెప్పుకుంటాడు. ఆయన రావణుడిని రాక్షసుడు, అతను ఎట్లా ఉంటాడు, దుర్వృత్తుడు. అటైతే చెడ్డ అలవాట, పూర్ణమైన చెడ్డ అలవాట ఉండేటోడు. అతనిదా శివభక్తుడు. కొంచెం ఒకటి కలుస్తుందా చూడండి. చాలా ఉండదు. అయితే ఇదంతా పబ్లిక్ లో చెప్పని కాదు. ఇప్పుడు ఆ దుర్వృత్తం చెడ్డ అలవాటు ఉన్నాడు, వాడికి రాక్షసుడిని పేరు. ఇది రామాయణంలో ఈ శ్లోకం. రావణో నామ దుర్విర్తగా రాక్షసు రాక్షసేశ్వరగా అనేది. దీన్ని వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పాడు. పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం దీనికి ఉండదు. ఆయన విచారిస్తున్నాడు, సరే స్వామి రాక్షసుడు అయిన దానివల్ల చెడ్డ అలవాట ఉండాది అని విభీషణుడు చెప్తున్నాడా అంటే, రావణో నామ దుర్విర్తగా రాక్షసో రాక్షసేశ్వరగా, రావణుని పేరు వాడికి దుర్విరుద్ధం. ఏంది, చెడ్డ అలవాట్లు, పూర్తిగా చెడ్డవాడు, మంచివాడు కాదు. అందువల్ల అతను రాక్షసుగా ఉన్నాడు అని చెప్పేశాడు. ప్రియవాచమని విచారిస్తాడు. అప్పుడు ఇప్పుడు రాక్షసుని పేరు పెట్టాడు కదా, రాక్షసు నీ పేరు పెట్టిన దానివల్ల అటు రావణాసుడు చెప్పాడు కదా. సరే స్వామి, అటు చూసి విభీషణుడు రాక్షసుడే కదా, విభీషణుడు రాక్షసుడే కదా, చెడ్డలా ఒకటి ఉండదా, లేదే. అప్పుడు ఇది పెరియవాచనం విచారి, అందుకుదా వ్యాఖ్యానం చూడాలని చెప్తున్నాం. ఇది మనగా చూస్తే తప్పుగా చెప్తాం. పెద్దవాళ్ళు రాసి పెట్టింది మనం చూసామనికే అట్లనే మనకి అట్లా అర్థంలా కనిపిస్తుంది. అంత పూర్తిగా తెలుస్తుంది. ఏ విధమైన కల్మిషన్ లేకుండా, ఏ విధమైన కొరత లేకుండా పూర్తిగా
అందుకుదా ఏది ఉంటే వాళ్ళు ఏం చెప్పారు అది చూడండి. అది చూస్తే ఏ ప్రాబ్లం రాదు, ఏ సంప్రదాయంలో బాచిప్పే ఉండదు, ఏది ఉండదు. అది చూడకుండా నేను చెప్తున్నాను చూసుకుంటేదా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పెరివాచమ విచారిస్తున్నాడు, రాక్షసుడు అయిన దాని వల్ల చెడ్డోడును విభీషణ చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏమనుకోంటే అట్టయితే విభీషణుడు రాక్షసుడు చెడ్డోడా కాదే స్వామి. దీని తల్లి చెప్పిన ఏ పాసరం తెలిసిన, பல்லாரக்கனை புள்ளின்வாய் கீண்டானை పొల్లారక్కనే కిల్లి కలైందానై పాసనం తిరుపావులు వస్తుంది కదా. గోదాదేవి చెప్పింది పొల్లారక్క అంటే ఎవరు? అరక్క అంటే రాక్షసుడు, చెడ్డ రాక్షసుడు. చెడ్డ రాక్షసుడు ఆ చెడ్డ రాక్షసుడిని కిల్లి కలైందాని అతన్ని చంపేయడం. ఏ స్వామి రాక్షసుడు అంటే చెడ్డోడే కదా, దాన్ని చెడ్డ రాక్షసుడిని చెప్పాలంటే లేదు లేదు మంచి రాక్షసుడు ఉన్నాడు. ఎవరు స్వామి? విభీషణుడు. అదే ప్రకారం ఇక్కడ ఇప్పుడు చెడ్డోడు కాబట్టి వాడు రాక్షసుడు ఉన్నాడు. అప్పుడు చెడ్డోడు ఇది రాక్షసుడు కాబట్టి చెడ్డోడు కూడా. అప్పుడు విభీషణుడు కూడా రాక్షసుడు అంటే లేదు లేదు చెడ్డోడు కాబట్టి రాక్షసుడు, విభీషణుడు మంచోడు కాబట్టి రాక్షసుడు కాదు. నాతో చాలా రాక్షస శేట్టితగా ఎవరు చెప్తుంది? శూర్పణగా ఈ మాట చెప్తుంది. ఓ భీష్ముడుగా వాడి దగ్గర మన అలవాట్లంతా వాడి దగ్గర లేదు. గొప్పగా చెప్పుకుంటూ చెప్పుకుంటుంది. వాళ్ళ అలవాట్లంతా ఎట్టండి చెడ్డ అలవాట, ఆ అలవాట్లంతా వాడి దగ్గర లేదు అని చెప్తుంది. ఏమంటే నటు రాక్షస శ్రేష్ఠితగా రాక్షసుడు అలవాటుతో వాడి దగ్గర లేదని చెప్పి అర్థమే. అప్పుడు చెడ్డ అలవాట విభీషణ దగ్గర లేదు. వాడు మార్చుకున్నాడు. అప్పుడంటే చెడ్డోడు కాబట్టి రాక్షసుడా, చెడు కాబట్టి చెడ్డోడా? అవును స్వామి, చెడ్డోడుగా ఉండేదాని రాక్షసుడు. అందుకు ఎవరు చెప్పాలి? ఎవరు చెడ్డోడు రాక్షసుని చెప్పాలి. ఇప్పుడు కూడా ఉండారు రాక్షసు అంటే ఇక్కడ కొమ్ములంతా వస్తుంది, పళ్ళంతా ముందుగా వస్తుంది, కళ్ళంతా అట్లంతా ఏం కాదు. ఇలాంటి స్వభావం ఉంటేనే రాక్షసుడు, ఇలాంటి స్వభావం ఉంటేనే వాడు రాక్షసుడు. మరి చెడ్డోడు కాబట్టి రాక్షట, అంటే రాక్షసుడు కాబట్టి చెడ్డోడా అంటే చెడ్డోడు కాబట్టి రాక్షసుడు. దీన్ని ఇంకోటి కూడా చెప్తాను. ఇదే కన్విన్స్ చెప్తాను. మధురగా గారు చెప్తున్నారు, నన్మయాల్ మిక్క నాన్మరయాలర్గల్ పుణ్మయాగ కరుదువరు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు శాస్త్రాలు పూర్తిగా తెలుసుకున్నారు అని చెప్పాడు. అప్పుడు ఎవరంతా శాస్త్రాలు తెలుసుకున్నారో మంచోళ్ళ అంటే అవును. లేదు స్వామి, మంచోళ్ళు కాబట్టి శాస్త్రాలు తెలుసుకున్నారా, శాస్త్రాలు తెలుసుకున్నారు కాబట్టి మంచోళ్ళ అంటే రెండు ఉంటుంది. అదే ప్రకారంగా రావణో నామ దుర్విత్తగా రాక్షసు రాక్షసేశ్వరగా అని చెప్తాను కదా. ఆ ప్రకారం ఈ ప్రకారంగా దీనికి పిల్లలోకం స్వామి హాస్యంగా చెప్తున్నాడు కదా, అదే చెప్తున్నాడు. అప్పుడు ఆ అంతిమ దీంట్లో పూర్తిగా చెప్పాలా. అప్పుడు ఇదంతా ఇదంతా ఎక్కడ చెప్పేసిన అంతిమోపాయం ఇట్టయిన ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఇప్పుడు మనకి వ్యాఖ్యానం అనుగ్రహించింది పిల్లలోకం స్వామి. ఈయన ఆచార్యుడికి ఆచార్యుడు పరవస్తు పట్టభిరాన్ జీ అని పేరు. ఆ పరవస్తు పెట్టబోయేది ఇదంతా ఎత్తిన్నది, ఇదంతా ఎట్టిన. అప్పుడు పిల్లలోకం ఆచార్యుడికి ఆచార్యుడు అది. అప్పుడు ఆచార్యుడి ప్రకారం ఏంటంటే అది తెలుసుకొని ఆచార్య తిరువుళ్ళ మీద అది తెలుసుకొని మన ఆచార్యులు ఎట్లా చెప్పారో ఆ ప్రకారం ఉంటే అది యుక్తి. దానికి తగినట్టు అనుష్ఠానం ఉండాలి. దానికి తగినట్టు వాళ్ళు ఎట్లా వాళ్ళు పోయారు ఆ ప్రకారం వాళ్ళని మనం ఫాలో చేయాలి. ఆ ప్రకారం కదా. అట్లా లేకుండా ఏదో వాళ్ళని ఫాలో చేసి నా ఇష్ట ప్రకారం ఉందంటే అది ఏంటిది మంచిది కాదు, మూర్ఖుడు. అది మూర్ఖుడు అయిపోతాయి. అప్పుడు ఆచార్యుల గురించి ఏమీ అనుకోలేదు, ఏదో చెప్పాలని చెప్పేసి తిరిగి లాభం ఉంది. అటైతే స్వతంత్ర ప్రవృత్తి అంటే నా ఇష్టం. స్వతంత్రుడు అనేది భగవంతుడు ఒకటిగా వేరు, ఎవరికి లేదు. పిరాటికే లేదు స్వాతంత్ర్యం, తెలుసా? పిరాటికే స్వాతంత్ర్యం లేదు. మనం ఎందుకు ఆచార్యుని మనం వైభవం అంటామో, ఆచార్యుడికి స్వాతంత్ర్యం లేదు. స్వాతంత్ర్యం లేకుండా పరతంత్రుడు అంటే అతను చాలా గొప్ప. దా స్వాతంత్ర్యం ఉండి గొప్పగా ఉంటాడు భగవంతుడు శ్రీమన్నారాయణ ఒకటే, వేరే ఎవరికి లేదు. అప్పుడు శివుడికి బ్రహ్మకి ఎవ్వరి స్వాతంత్ర్యం లేదు. ఇదంతా శాస్త్ర సమ్మతం, ఇదంతా వాళ్ళకి తెలవదు. ఎవ్వరికి స్వతంత్రుడు లేదు. స్వతంత్రుడు ఒకడే శ్రీమన్నారాయణ, మీదంతా పరతంత్రుడు.
మొదట విష్ణు భక్తుడు ఎవరిసినా శివుడిగా కలవనంటుంది కలవనంటుంది. అప్పుడు నిజంగా అప్పుడు ఆచార్య చెప్పేది స్వతంత్ర ప్రవృత్తి అటతేమే చెడ్డ అలవాట్లు ఇప్పుడు ఉండవు. ఇప్పుడు వీళ్ళు రాసింది మనం ఆచార్యులు ఏం చెప్పారు, వాళ్ళు ఏం వ్యాఖ్యానం రాసి పెట్టారు, దాన్ని తీసుకోకుండా వాళ్ళు ఉపదేశం తీసుకోకుండా ఆయన ఇష్టానికి మాట్లాడతారు కదా. అది కాకుండా ఆచార్యుడి దగ్గర ఏ విధమైన ప్రేమ లేకుండా వేరే ఉంటారు, వాళ్ళు చెప్పింది వినకుండా వేరే ఉంటారు, వాళ్ళ ఇష్టానికి తిరగతారు. అట్లా ఉండేటోళ్ళు ఏంది కరివిలే తిరివిలాదార్, కరివిలే తిరివిలాదార్ అంటారు. కరివిలే గర్భ నిర్భాగ్యం అంటారు. గర్భ నిర్భాగ్యం అంటే గర్భశ్రీమాన్, గర్భంలోనే భాగ్యం చేసి ఉంటారంట. గర్భంలో అందుకుదా గర్భంలో ఉన్నప్పుడు నేను ఋషుల దగ్గర ఉండాలని చెప్పి పిరాటి చెప్పింది. అప్పుడు గర్భంలోనే భాగ్యం చేసిన ఎవరు ప్రహ్లాద్ చేశాడు. గయాతుని పేరు, ఎవరు హిరణ్యకశిపుడి భార్య గయాతుని పేరు. ఆ గయాతు గర్భంగా ఉన్నప్పుడు నారదుడిగా ఉపదేశం చేస్తాడు, కథ చెప్తా ఉంటాడు, శ్రీమన్నారాయణ కథ. ఈమె నిద్రపోయింది, వింటము కొత్త నిద్రపోయింది. నిద్రపోతా ఉన్నది ఈయన చెప్తా ఉన్నాడు నారదుడు, అది కొడతాడు. శివ నిద్రపోయింది, శబ్దం ఎక్కడ వస్తుందంటే గర్భం నుంచి వస్తుంది. అప్పుడే వినేసి அதான் கருவிலே திருவிழாத காலத்தை கழிக்கின்றேன், கருவரங்கத்தில் கிடந்தேன், கைதொழுதேன், కండేన్ తిరువరంగమేయాం దిశేని ఆళ్వారు చెప్తున్నారు కదా. అట్లాంటి ఆ తిరువరంగం ఉంటే కరువరంగం అంటే గర్భం అని చెప్తారుగా. అప్పుడే నమగా అని చెప్పేగా గర్భంలో ఉండేటప్పుడే ఈ ప్రకారం భాగ్యం అది ప్రకారం వీళ్ళకి లేదు, గర్భంలో వీళ్ళకి భాగ్యం లేదు. కాబట్టి ఏం చూడ ఆచార్య దగ్గర ప్రతిభక్తి లేదు. ప్రతిభక్తి లేకుండా ఏదేదో వీళ్ళకి ఏమనుకుంటారు చెప్పుంది చేసే కదా. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ మనసు ఎట్లా అయిపోద్ది, ఏదో మంచి ఎండాకాలంలో పొలాలంతా అట్నే ఎట్లా ఉంటుంది, మట్టి ఎంత ఎండిపోయి ఉంటుంది. ఆ ప్రకారం వీరి హృదయగమనం ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. అక్కడ ఏం పంట వస్తుంది, ఏం భక్తి ఉంటుంది, ఏది ఉంటుంది కదా. వాళ్ళకి సంప్రదాయం తెలీదు, శాస్త్రం తెలీదు, శాస్త్ర తాత్పర్యం తెలీదు అని ఉంటుంది కదా. ఆ ప్రకారం అయితే ఇదంతా శ్రీ వైష్ణవ సిద్ధాంతం, ఈ తాత్పర్యం పూర్తిగా తెలుస్తుంది. అది తెలుసుకోకుండా వాళ్ళకి ఏదో అనుకుంటారు, ఆ అనుష్ఠానం తెలవకుండా మాట్లాడతారు. అందువల్ల ఆచార్యుడు ప్రతిభక్తి ఉండాలి, ఉంటేదా ఇదంతా బాగా తెలియవచ్చు. అందువల్ల ఏమోనుంటే సరిస్వామి అట్లా లేదంటే పైతో తెలుసుకుంటారు, ఏదో 4 మాటలు ఏదో ఒకటి తెలుస్తారు. కొన్ని మంది సాయాలు పూస్తారు, లోపల తుప్పు పట్టిపోయి ఉంటుంది. ఆ తుప్పు పట్టింది బయట తలవకుండా పెయింట్ పూసేస్తారు. కొన్ని రోజులకి అది బయట వచ్చేస్తుంది అనుకుంటే, అయితే ఆ పూసిన ఒక రోజు చూస్తే అవునండి తుప్పు పట్టకుండా బాగుండదు అనుకుంటాము, తుప్పు లోపల ఉండదు. ఆ సాయాలు పూసినట్టు మాటలు ఉంటుంది. ఆ మాటలు వేసి ఏమవుతుంది, తప్పైన ప్రవర్తన వస్తుంది. అదంతా నిలబడదంటే మనసును నిలబడదు. అందువల్ల పరమాచారి అయిన ఆ పరవస్తు జీవపడటం అంతిమోపాయటలు ఏం అనుగ్రహించారో అది పూర్తిగా తెలుసుకొని ఆచార్య అభిమానం ఉండుకొని పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మనం ఆచార్య పురుషాలు ఏం చెప్పారో అది తీసుకొని ఆ ప్రకారం మనం ప్రవర్తిస్తే మంచి జరగదని చెప్పి ఈ పాసరాన్ని పూర్తి చేస్తాడు. మున్నోరు முடிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோத்தினதை சொல்லி ఇది శుద్ధ ఉపదేశవర వార్తదంబర్ మూర్ఖరావా అని ఇంకా పూర్తి కాల ఒక 2-3 విషయం చెప్తారు. అంటే వాళ్ళు ఏ ప్రకారం పెద్దవాళ్ళు అనుష్ఠానం చేశారో దాన్ని తప్పుగా ప్రవర్తించకూడదని చెప్పాను, ఆలోచించేయాలి, ఉపదేశించాను. అట్లా చేయకుండా వీళ్ళు మనసులో తెలుసుకునేదా చేశారంటే అదే కల్పితం, అది దానికంటే సఖోల కల్పితం అంటారు, సఖోల కల్పితం అంటారు. నేను ఏం తెలుసుకున్నా చెప్తాను అని చెప్తారు కదా, ఆ ప్రకారం జరిగింది. అది ఉపదేశం కాదు, అది దురుపదేశం అంటారు. ఆ ఉపదేశ వార్తని పెట్టుకోవద్దంటారు. దీంట్లో ఈ పాసరంలో మీరు పుస్తకం చేతిలో పెట్టుకుంటే చెప్తాను ఏంటంటే, ఇది శుద్ధ ఉపదేశ వరవార్థదన్బర్ అంటుందిగా. దీంట్లో 2 రకమైన పాఠాలు ఉన్నాయి. మళ్ళా పాసరం చెప్తాను. మున్నోరు మడిந்த முறைதப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோத்தினதே சொல்லி ఇది శుద్ధ ఉపదేశ వరవార్తై అని ఒక శబ్దం. ఇది శుద్ధ ఉపదేశ వరవార్తృ ఇది ఒక శబ్దం.
రెండు శబ్దం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే వరవారు అనేది పాత పుస్తకాల్లో ఉంటుంది, వరవార్తె అనే శబ్దం అనేది కొత్త పుస్తకంలో ఉండదు. రెండు ఒకే అర్థమే ఇస్తుంది. ఎందుకోసం అంటే మన తెలుగు పుస్తకాలనే కొంచెం ఈ పుస్తకంలో ఇట్లా వేసినారండి, ఆ పుస్తకంలో అట్లా వేసినారండి, ఏదండి అని చెప్పి మనకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు. రెండు పాఠాలు ఉండాలని చెప్పి తెలుసుకోవాల్సింది అని చెప్పాను. ఎందుకంటే ఇది శుద్ధ ఉపదేశ వరాంబర్ మూర్ఘరార్ఘ అంటుంది, సరే మూర్ఘర అంటుంది. అట్లయితే సర్వేశ్వరుడు నిరంతర స్వతంత్రుడు, పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు, గీతాసుడు. ఇప్పుడు శనిస్వామి వాళ్ళు ఏం చెప్పారో అది ఇద్దామని తెలుసుకోవాలంటారు కదా, ఎందుకోసం అలాగా? వాళ్ళు చెప్పింది నేను తెలుసుకోవాలన్నా? నాకు జ్ఞానం లేదా? శాస్త్రమే జీవాత్మ జ్ఞానం ఉండాలి, ఆనం ఉండాలని చెప్తుంది. ఎవరో కొంతమందికి లేకుండా ఉండొచ్చు, అందుకే లేదని అర్థమా? ఒక స్వామి రామానుజ వారు లేరా? ఆది శంకరాచార్యులు లేరా? మాధ్వాచార్యులు లేరా? ఆ మరి మంగనీయులు ఎన్నో వ్యాసులు లేదా? వశిష్ఠుడు లేదా? విశ్వామిత్రుడు లేదా? ఆ మరి ఎవరో ఒకరు ఉంటారు. ఆ మరి నేను ఒకరు పుట్టాను అనుకోండి, నేను చెప్తున్నాను ఆ ప్రకారం అనుకోండి అంటే తీసుకోనవద్దు. ఎందుకు స్వామి తీసుకున్నది? కృష్ణుడే అది ఒప్పుకోలేదు. కృష్ణుడే ఒప్పుకోలేదా? ఎట్లా స్వామి? గీత ఉపదేశం చేశాడు కదా, యుద్ధరంగం చేశాడు, 700 శ్లోకాలు. దాంట్లో 700 శ్లోకాలు కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, ఇదంతా అర్జునుడికి ఉపదేశం చేశాడు. దాంట్లో మొదటి 4 అధ్యాయం వచ్చింది. దాంట్లో అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. 4వ అధ్యాయంలో ఒక సందేహం వచ్చింది. ఏ కృష్ణ, నువ్వేమో కర్మయోగం నాకు ఉపదేశం చేస్తున్నావే, ఎందుకంటే కర్మయోగం ఉపదేశం చేస్తే యుద్ధం చేయాల, జ్ఞానయోగం ఉపదేశం చేస్తే యుద్ధం చేయాల్సిన పని లేదు. అర్జునుడికి మొదటి నుంచి ఏమర్థం? నాకు యుద్ధం అక్కర్లేదు, అందరూ మా బంధువులు, అందువల్ల నాకు యుద్ధం అక్కర్లేదు, నేను అడవికి భిక్ష వెతుకోనైనా తింటాను కానీ నాకు యుద్ధం అక్కర్లేదు, నా రాజ్య పరిపాలన చేయను అని చెప్పి మొదట చెప్పాడు. దాని తర్వాత ఏదో ఉపదేశం చేసాడు. ఇప్పుడు జ్ఞానయోగం వచ్చింది అనుకోండి, అట్లా కూర్చోవచ్చు, ఆనందంగా జ్ఞానంలో ఉండొచ్చు. కర్మయోగం ఉంటే చెయ్యాల, ఆ వర్ణధర్మంకి తగినట్టు చెయ్యాలి. ఏం కర్మ ఆ కర్మ చేయాలి కదా. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, ఏ అర్జున, నువ్వు జ్ఞానయోగానికి నీకు యోగ్యత లేదు, కర్మయోగం దా చేయాలంటాడు. నేను జ్ఞానయోగం చేయకూడదా? నాకు ఆ యోగ్యత ఉండదు. అయితే నువ్వు చక్రుడు, నువ్వు కర్మయోగంగా చేయాల, జ్ఞానయోగం చేసే యోగ్యత లేకుండా కాదు, అయినా కూడా నువ్వు చత్రుడు కాబట్టి కర్మయోగంగా చేయాలా అని చెప్పి మళ్ళీ చెప్పిన తర్వాత ఒక సందేహం వచ్చింది అర్జునుడికి. ఓ, నన్ను యుద్ధంలో చెయ్యాలా, యుద్ధం చేయించాలా అని ఒక అభిప్రాయంతో కొత్తగా కనిపెట్టి చెప్తున్నాడుగా మన కృష్ణుడు అని చెప్పి అనుకున్నాడు అర్జునుడు. నేను క్షత్రియుడు కాబట్టి నన్ను కొత్తగా ఈ ప్రకారం కొత్త కనిపెట్టావా, యుద్ధం చేయించాలని చెప్పి, నేను కర్మయోగం చేయించాలని, నేను క్షత్రియుడు అని చెప్పి ఈ కొత్తగా చేయించేవా అని చెప్పి అడిగాడు. అయితే నేను జ్ఞానయోగం చేస్తాను, నువ్వు కర్మయోగం చేయాలంటే అని చెప్పవే. నియతం కురు కర్మత్వం కర్మధ్యాదవ్య కర్మనగా, నియతం కురు కర్మత్వం. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ అర్జున, నీకు ఏం నియమనం చేసింది అదే శాస్త్రం, ఆ కర్మ నువ్వు చెయ్యి. నీకు కర్మయోగం నియమనం చేసిన శాస్త్రం, ఆ కర్మ నువ్వు చెయ్యి. ఏంటంటే అకర్మ అనే ఆ జ్ఞానయోగం నువ్వు చేయాల్సిన పని లేదు. కర్మయోగం జ్ఞానయోగం కన్నా కర్మయోగం చాలా గొప్పది, చాలా గొప్పతనం. అందువల్ల చెయ్యను నేను. ఇది మళ్ళా తిప్పి చెప్పని అర్జునుడి సందేహం వచ్చింది. సందేహం వచ్చి, ఓహ్, నువ్వు కొత్త కనిపెట్టి నాకు గారు చెప్తున్నావు, ఎందుకోసం అంటే నేను యుద్ధం చేయాలి కదా, కర్మయోగం ఉంటే నేను యుద్ధం చేస్తాను కదా, అందువల్ల నువ్వు కర్మయోగం వల్ల నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పి కొత్తగా చెప్తున్నా అని చెప్పి అని అనుకున్నాడు అర్జునుడు. అర్జున, తప్పుగా నువ్వు నాకు తెలుసుకుంటావు, నేనేమో కొత్తగా నీవు చెప్పాను అనుకుంటాను. కాదు, నేను కొత్తగా చెప్పలా, ఇదా 300 மொழிந்த முறை தப்பாமல் கேட்டு, నేను కొత్తగా చెప్పలే అర్జున. అప్పుడు ఏంటంటే 28 చతుర్యుగాలకు ముందు నేను యువస్వానికి చెప్పాను. 28 ఒక చతుర్యుగం అనేది ఏంటి, ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు అంటే ఒక చతుర్యుగం అనేది ఎన్ని సంవత్సరాలు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం.
ఈ 4 చతుర్యుగం, 4 యుగాలు చతుర్యుగాలు పేరు. ఇప్పుడు దీన్ని 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం, 4,32,000 సంవత్సరాలు 32,000 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఆ కలియుగాన్ని 4గా చేసుకోండి, అది కృతయుగం. ఆ కలియుగాన్ని 3గా చేసుకోండి, అది త్రేతాయుగం. ఆ కలియుగాన్ని 2గా చేసుకోండి, అది ద్వాపర యుగం. అయిపోయిందా? అప్పుడు మొత్తానికి ఎంత వస్తుంది? అప్పుడు ఎంతనో పోతుంది, లెక్క మీరే వేసుకోండి. అన్ని సంవత్సరాలు అది ఏంటిది ఆ ప్రకారం వచ్చిందంటే అది మనలో 28 చతుర్యుగాలు రావాలి. ఆ 28 చతుర్యుగాలకు ముందు నేను యువస్వానికి నేను ఉపదేశం చేశాను. ఆ యువస్వాన్ని ఏం చేశాడు? ఆయన కుమారుడు మను ధర్మశాస్త్రం చెప్తున్న ఆ మనుకు ఉపదేశం చేశాడు. మను ఏం చేశాడు? ఇష్వాకుకు ఉపదేశం చేశాడు. ఈ ప్రకారం పరంపరగా వస్తా ఉంది. నేను యువస్వ అంటే సూర్యుడు, యువస్వానికి నేను ఉపదేశం చేశాను. ఆయన కుమారుడు మనుకు ఉపదేశం చేశాడు. ఆయనే పరంపరలో వచ్చిన ఇష్వాకు ఉపదేశం చేశాడు. మను ఇష్వాకు ఉపదేశం చేశాడు. అట్నే పరంపరగా వస్తా ఉంది. వస్తా ఉన్నప్పుడు అది పరంపరగా వస్తాడు. కొద్ది కాలం తర్వాత కొద్దిగా పోద్ది. అది పోద్ది. దానివల్ల నేను చెప్పాలా అనుకో అభిప్రాయం కూడా నీకు ఇప్పుడు నేను ఉపదేశం అవతారం చేసి ఉపదేశం చేస్తున్నాను, కానీ ఏదో నువ్వు కొత్తగా కనిపెట్టాను అనుకోబాక అర్జున. కొత్తగా నేను కనిపెట్టాను, నేను యుద్ధం చేయించాలని చెప్పి ఏదో ఆ మాట కోసం ఏదో కనిపెట్టి ఏదో మాట చెప్తున్నాను అని అనుకోబాక. అలా నేను చేయలేదు. నేను ముందే చెప్పేశాను. ఆ ముందు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ నేను నీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నా అంటే కృష్ణుడికి ముందు ఎవరు చెప్తుంటాడు? ఈయనే చెప్పిండాల. ఇప్పుడు భగవంతుడే ముందు చెప్పింది తీసుకోవాలనే అభిప్రాయం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? మన పూర్వాచారం చెప్పిందని తీసుకోవాలి. అప్పుడు ముందు పెద్దోళ్ళు ఏం చెప్పారో అది కదా చేయాలి. అందువల్ల చెప్తాను. అందుకని ఏంటంటే ఈ ప్రకారం అప్పుడు మున్నోరు పొడింద మొరై తప్ప అని పెట్టి, అందువల్ల మనం ఉదయం కూడా చూసాం. కొయ్యల ఆ పాటలంతా తీసుకొని చిలక పాట తీసుకుంటాం. ఎల్లే ఇలంకిలి అని చెప్తారు కదా, దాన్ని అదే ప్రకారం మెన్కెలిపోల్ మిగమిడట్టు ఎన్పేదయ్య అని చెప్పి తిరునడుందా అన్న భాష. తనిచ్చినవిల్ విలిపుట్ట కిలిపొడియా కారణమా కిలనరక్క నగరేది అని చెప్పి ఇది నమ్మాడు వారి పాసనం. ఇదంతా చిలకని ఆ ఓ వైభవం చెప్తారు. ఇందువల్ల ఈ పాసనం తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళ మనసులో ఏం వస్తుందో అది ఉండకూడదు. అది తెలుసుకోకుండా అది పూర్తిగా చెయ్యాలని చెప్పి ఇది 71వ పాసనం పూర్తి అయిపోతుంది. దాని తర్వాత 72వ పాసనం ఆశ్చర్యమైన ఇది. ఈ 2 పాసనాలు సాత్వర పాసనం. పూర్వాచార్యుల పాసనం కానీ ఇందోపదేశ రత్నమాల పాసనం కానీ 2 పాసనమే. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ పాసనంలో ఈ వ్యాఖ్యాత ఎవరు? ఆశ్చర్యమైన దీనికి వ్యాఖ్యానం రాసిన స్వామి ఏం చేశాడంటే 60వ పాసనం నుంచి 70వ పాసనం దాకా శ్రీవచనభూషణ సారాంశం మనం చూశాం కదా, దాన్ని మళ్ళీ ఈ పాసన వ్యాఖ్యానం చెప్పారు. ఎంత మాత్రం మన పెద్దవాళ్ళు మనకి వీళ్ళు తెలుసుకున్నా కూడా మర్చిపోతారు ఏమో. మళ్ళీ మనం చెప్తాం. వాళ్ళకి ఉండే మన మీద ఉండే ప్రేమ ఉంటుంది చూడండి. ఎట్లైనా వీళ్ళు ఉజ్జీవనం కావాలి. లేకపోతే వాళ్ళు చెప్పలేదంటే ఏంటండి? మన 1, 2, 3, 4, 5, 9, 10 అంటే మనం ఎంత చెప్తాం సార్? 1 నుంచి 10 దాకా తెలుసుకోండి అని చెప్పేస్తాం. వాళ్ళు అట్ట కాదు, పూర్తిగా చెప్తారు. పూర్తిగా. ఎందుకంటే మధ్యలో వాడు ఏదైనా వదిలేసినట్టే ఏం చేసేది అని చెప్పి ఇప్పుడు 60 పాసనం నుంచి 70 పాసనం దాకా 11 పాసనాలు మన శ్రీవచనములు సారాంశం మనం చూసాం. దాన్ని చెప్పతాడు. దాన్ని ఎట్లా చాలా సింపుల్ గా చెప్తాడు. చెప్తే మనకేమైనా ఆ పాసన అర్థం వినిది మనకి మళ్ళీ గుర్తు వస్తే అందంగా ఉంటుంది. అయినా కూడా అది తెలిసే. అయితే ఇప్పుడు ఈ పాసనలు ఏం చెప్తున్నాడు? పూర్వాచార్యர்கள் போதம் அனுஷ்டானங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நீர் தேறி இருள் தருமா ஞானத்தை இன்பமுட்டுவாளும் தெருள் தருமா தேசிகரை சேர்ந்து అని ఈ పాసనం. இருள் தருமா ஞாనం. ఈ లోకం అనేది చీకటి లోకం. ఈ లోకంలో చీకటి ఉండదు కదా. దీంట్లో ఈ చీకటి లోకంలోనే మీరు ఆనందంగా ఉండొచ్చు. ఈ చీకటి లోకంలోనే మీరు ఆనందంగా ఉండొచ్చు ఉంటారు. ఎట్లా స్వామి ఇది చీకటి లోకం చెప్పేసావు?
చీకటిలో అని చెప్పాడు. ఇక్కడ ఎట్లా స్వామి ఆనందంగా ఉంటుంది? జరుగునాదంటే జరగద్ది, జరగద్ది, మీకు ఆనందంగా ఉండొచ్చు అని మనకి ఆశీర్వాదం చేసినట్టు ఈ పాసలు అనుగ్రహిస్తున్నాడు. ఎవరు? స్వామి మనవారమని. ఈ పాసలు అనుగ్రహిస్తున్నాడు ఏమిటంటే, మీకు ఆశీర్వాదం చేస్తాను, ఈ లోకంలోనే మీరు ఆనందంగా ఉండొచ్చు, ఈ లోకంలోనే మీరు ఆనందం. అయితే ఎట్లా ఉంటే ఆనందం కూడా ఏ ప్రకారం ఉండాలా చెప్పతాం. ఆ ప్రకారం మీరు ఈ లోకం ఏమిటి, ఈ చీకటి లోకం చెప్తారు. இருதருமா ஞானம் ఆళ్వారే చెప్తారు. ఎరుదర్మా జ్ఞానத்தில் ఇనిపిరవి యాన్ వేండేని. ఇంకా నేను ఇక్కడ పుట్టడాల్సిన పని లేదు, ఇది చీకటి లోకం, ఇక నాకు వద్దు, ఈ లోకం నాకు వద్దు వద్దని ఆళ్వారు ఏడుస్తున్నాడు. అట్టాటి లోకము ఈయన కూడా అదేం చదువు, ఈ చీకటి లోకమే చెప్తాడు. ఆ చీకటి లోకంలో కూడా మీరు ఆనందంగా ఉండొచ్చు. ఎట్లా ఉంటే ఆనందంగా ఉండొచ్చు అని చెప్పడం. అయితే మన పూర్వాచార్యులు కూడా ముందు ఉన్న పూర్వాచార్యులు బోధమనుష్ఠానం. బోధమనుష్ఠానం అంటే వాళ్ళు అనుష్ఠానమేమి, వాళ్ళ జ్ఞానమేమి, ఆ జ్ఞానానికి తగినట్టు ఉండే వాళ్ళ ఆచరణమేమి, ఆ జ్ఞానాన్ని అనుష్ఠానాన్ని మనం చూసినట్టు ఎవరంతా ఆ ప్రకారం చేసుకుంటారో, ఆ ప్రకారం ఎవరు అనుసరణం చేస్తారు, అట్లాంటి కూరువార్ వార్తగలి కొండు నీర్తేరి. కూరువార్ వార్తై. అప్పుడు కూరువారు అంటే చెప్పేది అని అర్థం. ఎవరు చెప్పేది? ఆ పూర్వాచార్యులు చెప్పిన మాట, మన ఇష్టానికి చెప్పే మాట కాదు. వాళ్ళ పూర్వాచారులు ఏం చెప్పారు, ఆ వాళ్ళ బోధం అంటే వాళ్ళ ఉపదేశం చేసింది. ఆ ఉపదేశం వాళ్ళ అనుష్ఠానమేమి, వాళ్ళ సదుపదేశమేమి, అదంతా తెలుసుకొని వాళ్ళ మాటలు వినేసి ఆ మాట ప్రకారం మీరు పూర్తిగా విన్నారనుకోండి, పూర్తిగా వినేసి దాన్ని ఆలోచించాలి. విన్నారనుకోండి, అప్పుడు అవుతుందంటే మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక తాను నడిచిపోతా ఉన్నాము, అప్పుడే వర్షాకాలం, అక్కడ బురదగా ఉన్నది, ఏదేదో నీళ్ళంతా ఎట్టెట్టో ఉన్నది, ఎట్టెట్టు ఉంటది, బురదగా ఉండదు. అయితే ఆ బురదగా ఉన్నప్పుడు మనం నడిచిపోయిన ఎట్ట బురద నడిచేది. అప్పుడు అదే అక్కడ పోక ముందే ఆ నీళ్ళంతా లేకుండా తేటగా అయిపోయింది అనుకోండి, బాగా తేటగా అయిపోయింది అనుకోండి, నీళ్ళ బాగా కావేరీలు నడవాలంటే తేట నీళ్లు బాగా నడియచ్చు. అదే మనం గోదావరి నడి అంటే తేటగా ఉంటుంది, నడియచ్చు. ఆ ప్రకారం తేటగా ఉండిందంటే నడుస్తాం కదా, ఆ ప్రకారం మనకి ఏం చేయాలా, తేటగా ఉండి నడవాలంటే ఏం చేయాలా, వాళ్ళు ఉపదేశం తీసుకోవాలి. కూరువారు వార్తగలి కొండు నీరు తేరి. తేరి అంటే ఏం చేస్తున్న అర్థం, నీరు తేరి. నీరంటే ఆ ప్రకారం మీకు ఏ విధమైన కన్ఫ్యూషన్ రాదు, ఏ విధమైన మనసులో సంచలనం రాదు. అది లేకుండా మనోమాలిన్యం అనేది ఉండనే ఉండదు, కాలుష్యం ఉండదు, ఏముండదు, అన్ని పోద్ది. పోయేసేమని ఏమవుతుంది, మనం బావి అనేది ఇప్పుడంతా ఎగ్జిబిషన్ లాగా పెట్టాల్సిందే. ఎక్కడుండదు బావి ఇప్పుడు, ఏదో విలేజ్లో ఉండొచ్చు. ఆ బావిలో అప్పుడప్పుడు ఏదో ఒకటి వేస్తారు, ఉసిరికాయ కూడా వేస్తారు. వేసారంటే ఏమిటండి, తేటగా వచ్చేస్తుంది. ఆ ప్రకారం వేసినట్టు ఇప్పుడు ఏమవుతుంది, మనం బాగా తేటగా ఉండాలా, మనకి బాగా అర్థం కావాలా, మనకి పూర్తిగా అన్ని తెలిసి ఏ విధమైన కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే ఏమి, కూరువారు వార్తై. ఆ పూర్వాచార్య మాట ఉంటది కదా, ఆ మాట పూర్ణంగా మనం విన్నామనుకోండి, వాళ్ళ అనుష్ఠానమేమి, వాళ్ళ మాటమేమి, అదంతా మనకు విన్నామంటే ఏమిటి, మనకి ఈ హృదయక మనం పూర్తిగా ఏమంటే బాగా చల్లగా పోతుంది. చల్లగా పోయింది అంటే ఎట్లా, బావిలో ఎట్లా మనకి ఏదో బావిలో ఏదో అట్ట ఇది అయిపోయింది, బాగా నీళ్ళు అట్నే ఇట్ట అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏదో ఒకటి వేస్తే బాగా తేటగా వచ్చేస్తుంది కదా. ఆ ప్రకారం వేసిన తర్వాత ఏది వేస్తే మన మనసులో ఏం వేయాలా, ఆచారులు మాటలు, వాళ్ళ ఉపదేశాలు, అదన్నీ మన మనసులో వేసామంటే ఏమైపోయింది, ఏమవుతుంది స్వామి, ఇరుధర్మాజ్ఞానతే ఇన్బముట్టు భాగం. ఈ చీకటి లోకలనే ఆనందంగా ఉంటారు. ఇది నిజం, ఇది సత్యం. ఇది స్వామి అయితే మన కొంతమంది లేదే స్వామి అంటే ఏది కావాలన్నా అది చేసుకునేది లేదు. మన భగవంతుడు ఆచారుడు ఇది వదిలేసి నా కాపురం, నా పిల్లలు అటైతే కూడదంటారా, ఉండొచ్చు. అదంతా భగవంతుడు పరంగా తలవాల. ఆ పరంగా తెలుసుకున్నట్టే అన్ని బాగుంటుంది. అది లేకుండా ఇది నేనే కదా చేయాలా, ఇది నేనే కదా చేయాలంటే అది కాదు. ఇప్పుడు వాళ్ళు ఉపదేశం చేసుకున్నామంటే
ఈ లోకంలోనే మన ఆనందంగా ఉండొచ్చు. ఎట్లా స్వామి? తెలివిసుంబి తిరునాడు. శ్రీవైకుంఠానికి పేరు తెలివిసుంబి తిరునాడు అని పేరు. నలమందమెల్లదో నాడు. శ్రీవైకుంఠానికి పేరు నలమందమెల్లో నాడు. ఈ లోకానికి ఇరుధర్మాజ్ఞానం, చీకటి లోకం పేరు. అయితే ఇక్కడ ఎట్లా ఉంటది ఈ లోకం? సుఖం ఉంటది, దుఃఖం ఉంటది, కలిసి ఉంటది. సుఖం దుఃఖం రెండు కలిసే ఉంటది. ఇంత చూస్తే దుఃఖం ఎక్కువ ఉంటది, సుఖం ఏదో ఒకటి రెండు ఉంటది అంతే. దుఃఖాలు ఎక్కువ ఉంటది కదా. అయితే ఆచారులను ఉపదేశం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నామనుకోండి, మనకి సుఖం ఒకటే ఉంటుంది, దుఃఖమే ఉంటుంది. ఉంటుందా స్వామి? ఉండదు. ఎందువల్ల స్వామి? వాళ్ళ ఉపదేశం. ఇప్పుడు చూడండి, దీనికి ముందు పాసరానికి ఈ పాసరానికి ఎంత తేడా చూడండి. ఆ పాసరంలో వాళ్ళ మాట తీసుకోలేదు, మూర్ఖుడని చెప్పేది స్వామి మన వాళ్ళ ఉంది. ఇప్పుడు ఈ లోకంలోనే మనం ఆనందంగా ఉంటామని చెప్తున్నారు. ఇదిదా సంప్రదాయం. రెండు చెప్తాం. ఈ లోకంలోనే ఆనందంగా ఉండొచ్చు. ఉండొచ్చు స్వామి, ఉండొచ్చు. ఎందువల్ల ఉండొచ్చు? శ్రీవైకుంఠంపై ఆనందం కాదు. అక్కడ మనకి ఏ విధమైన శ్రమం అనేది ఆపేయలేదు శ్రీవైకుంఠంలో. ఇక్కడ శ్రమమే. శ్రమం అంటేనే ఈ లోకమే. అయితే ఈ లోకంలో కూడా శ్రమం లేకుండా శ్రీవైకుంఠం నీకు ఏ అనుభవం దొరుకుతుందో ఆ అనుభవం ఇక్కడ దొరకదు. ఎట్లా స్వామి? ఆచార్యుడి దగ్గర ఉంటే. தெருள்தருமா தேசிகனை சேர்ந்து இருதருமா ஞானத்தை ఇన్బముట్టు వాழும் తెరుల్ధరుమా దేశిగனை చేంది. తెరులు తరుం మంచి జ్ఞానాన్ని ఉపదేశం చేసే ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ దేశికన్ అంటే పెద్దవాళ్ళు, మహనీయులు. దేశిక అంటే వేదాంతి దేశికనికి అర్థం కాదు. దేశిక అనే శబ్దం అంటే పెద్దవాళ్ళు అని అర్థం, మగా పండితులు అని అర్థం. ఆ పేరు ఆయన పెట్టేసాం. అట్లాంటి మహాత్మ దేశికులు ఆ ఆచారం కలిసేమంటే వాళ్ళు మంచి జ్ఞానం ఉపదేశం చేసి దాని మూలంగా మనకి ఏముందంటే ఈ చీకటి లోకంలోనే ఆనందంగా ఉంటాం. ఎట్లా స్వామి? అది కాకుండా ఆచార్య తిరుగుడు పెట్టుకుంటారు, ఇక్కడనే ఆనందంగా ఉంటారు. అక్కడ పోయి కాదు, ఇక్కడే ఈ చీకటి లోకంలోనే ఆనందం. ఈ లీలా విభూతిని దీనికి పేరు, దానికి నిత్య విభూతిని పేరు. ఈ లీలా విభూతిలనే ఇన్బముట్టు వాడు తెరుల్ధరుమా దేశిగனை చేంది. ఇన్బముట్టున ఆనందంగా ఇక్కడ ఉండొచ్చు అన్నాడు. ఇది ఒక అర్థం. ఇంకోటి ఏం తెలుసా? రెండోది అర్థం. ఇంకది తెరుల్ధరుమా దేశిగனை చేందంటే ఇన్బముట్టు వాడు అని చెప్పారు కదా. తిరుగు ఇన్బముట్టు వాడు అంటే ఆచారు ఉపదేశం మనం పోతాము, ఆచార్య తిరువడి పట్టుకుంటాము, ఆచార్య దగ్గర కలుస్తాము. కలిసేది వేరు, మన ఆనందంగా ఉండేది వేరు కాదు. ఎప్పుడు ఆచార్యత కలిసేవో అప్పుడే ఆనందం. మొదట చెప్పింది ఈ లోకంలో నువ్వు ఆనందంగా ఉంటావని చెప్పి, అది ఎట్లా ఉంటుంది? ఆచార్య తిరుగుడు పట్టుకున్నామంటే, ఆచార్యుడి మాటలు విన్నామంటే ఆనందంగా ఉంటామండి. ఇప్పుడు ఆచార్య దగ్గర పోయేవంటే ఆనందం సపరేట్, ఆచార్య దగ్గర పోయేది సపరేట్ కాదు. అదే ఆనందం, అదే ఆనందం. ఇంకోటి చెప్పలా. ఆచార్య తిరుగు పట్టుకున్నామంటే దానికి ఏమర్థం? ఇన్బముట్టువాడు అటుతేమి అదే ఆనందం ఇస్తుంది. మిగతా ఏమి మిగతా లేదు. ఎందుకంటే మనం ఎట్లా చెప్తామంటే పట్టుకునేది వేరు, నేను బాగుండేది వేరు కాదు, పట్టుకునేదే బాగుండేది. ఆ ప్రకారం ఉండదా స్వామి. మొదట పాసరం తిరువాళ్మీలో ఉయ్యర్వర ఉయ్యర్నలం ఉడయవన్ యవనవన్ వయర్వర వదినలం అరుళినన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయ్యరసుడరడి తొలిదరన్ మరణి. దీన్ని మొదటి పాసరం తిరువాళ్మీలో భగవంతుని తిరువడి పట్టుకున్నాం కదా. తిరువడి పట్టుకున్నాను, పట్టుకున్న తర్వాత నాకు మంచి కాలం, నాకు పూర్తిగా మంచి దొరకద్ది. పట్టుకున్న తర్వాత పట్టుకునేదే మంచిది. అదే ఆడవాడు చెప్తున్నారు. అప్పుడు పట్టుకునేది వేరు, ఆ తిరుపతి మనం సేవించేది వేరు. సేవించిన తర్వాత కొన్ని కాలం తర్వాత నీకు మంచి దొరకద్ది కాదు, ఎప్పుడు అక్కడ పోయావో అప్పుడే నీకు మంచిది. అదే ప్రకారం ఆచార్యుడు కలిసేది ఒకటే, అదే మంచిది, వేరే మంచిది కాదంటారు. అప్పుడు దీనిమే తొడుగై తుయ్యరడు చూడడి తొడుదు ఎడి ఎన్ మననేం లేదా. తొడుగై అంటే సేవించేది, ఎడుగై అంటే సేవించేసి బయట లేస్తాం కదా. లేచేది ఏమి? నేను ఆనందంగా ఉండేది అని అర్థం. అప్పుడు నేను నమస్కారం చేశాను ఒకటే, అదే ఆనందం. దాని తర్వాత వచ్చి ఆనందం వేరేది కాదని
చేయించేది ఆనందం. అదే ప్రకారం ఆచార్యుడి దగ్గర పోయేది ఆనందం. అదే ప్రకారం దేశిగనే చేర్కై இன்பமுற்று వాడం తెరుదనమా దేశిగனை చేంది. ఇన్బముట్టు వాడం అనేది వేరు, దేశిగని చేర్కై అనేది వేరు కాదు. ఈ లీలా ఉపిదిలోనే ఏ విధమైన కన్ఫ్యూషన్ లేకుండా, ఏ విధమైన వికల్పం లేకుండా పూర్తిగా ఇక్కడే ఆనందంగా ఉంటుంది. దానికి ఏం స్వామి కావాలా? ఆచార్య దగ్గర ఆచార్య దగ్గర ఏమంటే ఆయన ఉపదేశం తీసుకున్నామంటే పూర్తిగా ఉంటుంది చెప్తారు. ఏమనేది వచ్చే వారం చెప్పుకుంటాము. చాలా విషయం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆచార్యుడు ప్రధానం. మన ఆచార్యుడికి మంగళాశాసనం చేయాలి. ఆ మంగళాశాసనం ఆయన ఇంకా చాలా రోజులు మనబాల మామిని ఇన్నివరు నూట్రాండని చెప్తాను కదా, అదే విధంగా మన ఆచార్యుడిని ఇన్నివరు నూట్రాండని ఇన్నివరు ఉంటాను మంగళాశాసనం చేసేద్ద మన కర్తవ్యం చెప్పి ఉన్నాం. ఇంకా వచ్చే వారం ఏమనేది ఈ భాషను గురించి చూస్తాము. ఆళ్వారు మహనార్జీ తిరువిశనం ఆచార్యం తిరువిశనం భాగవతారు తిరువడిగలి శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.